ఇక్కడ మా పెరుగుతాం తగ్గుతాం స్విచ్ మన చేతిలో ఉంటుంది మీకంటే బాగా తిని పెరుగుతాం 4-5 కిలోలు 5 రోజులు తగ్గిపోతాం ఫినిష్. చెప్పండి నేను మాట్లాడతాను. లాభం అని కాదు నాన్న, ప్రాబ్లమ్స్ అన్నాళ్ళు కూడా ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అందరి దగ్గర ఎంత దగ్గర మీరు మనాలి ఇంకేమైనా దగ్గర నాన్న మన ఫ్యామిలీ. ఓకే రండి, అందరికీ నమస్కారం అండి. నేను వీరమాచినేని రామకృష్ణ. మీకు బహుశా ఎక్కువగా తెలిసే ఉంటుంది, ఈ మధ్యకాలంలో మన 2 రాష్ట్రాల్లో ఒక డైట్ ప్లాన్ గురించి నేను విస్తారంగా ప్రచారం చేస్తూ వచ్చాను. అది చిన్న సందులో ఒక అశోక్ నగర్లో ఒక బజార్లో బిగినైన ఈ ఉద్యమం ఒక రకం చెప్పాలంటే ఆరోగ్య ఉద్యమం. ఇది వాళ్ళ రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ప్రపంచం వరకు వెళ్ళిందండి. ప్రపంచంలోనే కొన్ని కోట్ల మంది దీన్ని చేసే స్థితికి వచ్చింది. అనేక దేశాల్లో కూడా దీన్ని ఆచరిస్తున్నారు. ఆల్మోస్ట్ మాకు 22 దేశాల నుంచి అక్కడ మీటింగ్స్కి రమ్మని చెప్పిన ఇన్విటేషన్స్ కూడా వచ్చినాయి. మేము కూడా ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు లేదా మన తెలుగు వాళ్ళు ఉన్న కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాలు కూడా అనేక ప్రాంతాలకి ఎవ్రీ 2 days 3 days కూడా భారీ మీటింగ్కి వెళ్ళి చేస్తున్నాం. బహుశా మీడియాలో మేము ఎక్కువ కవర్ చేయలేదు, కానీ మా మీటింగ్స్ కూడా భారీగా పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారండి. అంటే 10,000, 15,000, 25,000 అలా అంత స్థాయిలో జనం రావటం, 7-8 గంటల పాటు కదలకుండా ఉండటం. ఇవాళ నేను ఖచ్చితంగా చెప్పగలనండి, కొన్ని కోట్ల మంది మన విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు సత్ఫలితాలు పొందుతున్నారు. అయితే సడన్గా ఏమైందంటే ఇది ఒక ఉద్యమంలాగా వచ్చిందండి. దీంట్లో ప్రజల జీవితాలను సమూలంగా ఆరోగ్యపరంగా సమూలంగా మార్చేసే ఒక రెవల్యూషన్ అని చెప్పాలి. నిజంగా చెప్పాలండి, దీన్ని ఇంత పెద్ద ఉద్యమం అవటం సహజంగానే సమాజం ఈ విభాగంలో దేవుళ్ళుగా భావించే డాక్టర్లో అంటే వాళ్ళు కూడా ఇది జీర్ణించుకునే విధంగా ఉంటుంది కొంతమందికి. బేసికల్గా అంటే అర్థం చేసుకునే వాళ్ళందరూ అనుకూలంగా వచ్చారు. అంటే అర్థం చేసుకోక లేకపోతే కావాలని వ్యతిరేకించి అతి కొద్దిమంది వేళ్ల మీద లెక్క పెట్టే అతి కొద్దిమంది తప్ప మ్యాక్సిమం అంతా డాక్టర్స్ అంతా కూడా పూర్తి అనుకూలంగా ఉన్నారు. ఒకళ్ళిద్దరు మాత్రం అంటే తెలియక మాట్లాడేవాళ్ళు కొందరు అయితే అంటే దీన్ని అధ్యయనం చేయకుండా కొంతమంది తెలిసి కూడా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, నేను ఒక సిద్ధాంతాన్ని ప్రజలు కొంచెం సైలెన్స్గా ఉంటే మిగతా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. నేను ఒక సిద్ధాంతాన్ని ప్రజల ఆరోగ్యాలని సమూలంగా మార్చి లక్షల కోట్ల రూపాయల దేశానికి కానీ ప్రజలకు కానీ సేవ అయ్యే విధంగా ఈ మహోద్యమం ముందు తీసుకెళ్ళి మనం చేస్తున్నాం. అయితే దీనికి కొన్ని శక్తులు వాస్తవంగా చెప్పాలంటే మేబీ ఒకళ్ళిద్దరు అనుకుంటున్నాం ఒక అధర్మ పోరాటం చేస్తున్నారండి. ఎక్కడైనా సరే ఎలా ఉండాలంటే పోరాటం మీరు వ్యతిరేకించవచ్చండి, ఫలానా సిద్ధాంతం ఇది మంచి ఉండాలి, ఒకటికే అందరూ ఓట్లేని రూల్ ఏం లేదండి. ఇప్పుడు ఉదాహరణకి గాంధీ గారు గొప్పవాడని కానీ మీరు ఓటింగ్ పెడితే గాంధీ గారు గొప్పవాడని ఓట్లు అన్నీ రావండి. అట్లానే మిగిలిన కూడా వేరే ఏమన్నా ఫలానా సినిమా యాక్టర్ మంచి గొప్పవాడంటే అతనే గొప్పవాడని అందరూ ఎనానమస్గా ఎప్పుడు చెప్పరండి. ఈ విధానం కూడా మేము చెప్పే కానీ అద్భుతంగా ఉందనేది అందరూ ఏమనరు. కాకపోతే తెలిసి కానీ స్లోగా తెలుసుకుంటారు, లేకపోతే అది జరుగుతుంది. కానీ ఏం జరుగుతుందంటే కొన్ని శక్తులు ఒక రకం చెప్పాలంటే ధైర్యంగా నేను పబ్లిక్లో మీ ముందుకు వచ్చి మాట్లాడతానండి. ఎప్పుడు వచ్చినా సరే ప్రజల ముందు నిలబడి మాట్లాడుతున్నాను, కాన్సెప్ట్ ఏదైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క మీటింగ్ 7 నుంచి 8 గంటల సేపు ఉంటుంది, ప్రజలకు డీటెయిల్గా అర్థమవుతుంది. కానీ కొందరు ఏం చేస్తారంటే ఉద్దేశపూర్వకంగా దీని మీద బురద చల్లటానికి ప్రయత్నించి సోషల్ మీడియాలో కొన్ని అవాకులు చవాకులతో పచ్చి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారండి. పెద్ద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వాటన్నిటికీ కూడా అంటే అది కనుక మేము సమాధానం చెప్పకుండా వదిలేస్తే అది ఆ అబద్ధాలే నిజం అనుకునే ప్రమాదం ఉంది. అంటే దీని వల్ల జరిగే నష్టం ఏంటంటే ఒక వ్యక్తి నిజంగా బాధితుడు, ఒక డయాబెటిక్తోనో లేకపోతే ఇతరత్రం బాధపడే ఊబకాయంతో బీపీ అలాంటి వ్యాధులతో బాధపడే అతను నిజానికి ఈజీగా విముక్తుడు కావాలి. కానీ వీళ్ళ దుష్ప్రచారం అంటే పొరపాటును కనుక నమ్మితే అతను అది ఈ ఫలితాన్ని అందిపుచ్చుకోకుండా అతను నష్టపోయే అవకాశం ఉంది. సో అలా చేసేవాళ్ళు ఒకటి ఆలోచించాలండి. నేను ఓపెన్గా సబ్జెక్ట్ చెప్తున్నాను, టీవీ డిబేట్లు అన్నింటిలో నేను ఓపెన్గా వస్తున్నాను. ఈ సబ్జెక్టు సంబంధించి అంతా నేను ఇంత ఓపెన్గా మాట్లాడుతుంటే చాటు నుంచి దుష్ప్రచారాలు వద్దండి. మీరు నిజంగా మీరు చదివారు, మీరు డాక్టర్లు, మేము ఇది చేస్తాము అరగని ఫీలింగ్ ఉంటే ముందుకు వచ్చి మాట్లాడండి. నేను ఓపెన్ చర్చకి ఎప్పుడు ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ఎవరన్నా బాగా కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళని మధ్యవర్తిత్వంగా పెట్టుకుని ఉదాహరణకు గోగినేని బాబు గారు లాంటి వాళ్ళు ఎవరినో ఆయన ఆపోజిట్ ప్యానల్ ఉంటారు, నేను ప్యానల్ ఉంటాను, డాక్టర్స్ అంతా ఇటో ప్యానల్ కూర్చుంటారు. అన్ని ఛానళ్ళు పెట్టుకుందాం, చర్చిద్దాం ప్రజల ముందో లేకపోతే రూమ్లోనూ మొత్తం కాన్సెప్ట్ అంతా వాట్ ఈజ్ వాట్ అని తేల్చి పారేస్తే ఆల్ టుగెదర్ అయిపోతుంది కదా. నేను సిద్ధంగా ఉన్నాను. ఈ మాట నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను మన ఛానల్ వాళ్ళందరికీ కూడా మీరు ఎవరైనా సరే క్వాలిఫైడ్ వాళ్ళని అటు పెట్టండి, ఇటు వద్దాం. ఈ సిద్ధాంతాన్ని చర్చిస్తే
ఈ రాష్ట్రానికి ఇంతకంటే మేలు ఇంకోటి చేయదండి. అదృష్టవశాత్తు నేను మళ్ళా చెప్తున్నా, ప్రపంచానికి ఒక వరంలా దొరికింది ఇది. ఎందుకంటే డయాబెటీస్ అనే ఒక మహమ్మారి ప్రపంచాన్ని కబళించి తీసుకువెళ్ళింది ప్రపంచాన్ని. ఇవాళ ఆ డయాబెటిక్ ప్రపంచంలో గల రాజధాని మన 2 తెలుగు రాష్ట్రాలు. ఇది వాస్తవం ఏంటంటే, అత్యంత దిగ్భ్రాంతికరమైన వాస్తవం ఏంటంటే, డయాబెటీస్ అనే జబ్బే కాదు, డయాబెటీస్ పేరిట డయాబెటీస్ వైద్యం చేసేది మొత్తం అబద్ధమే. అసలు మొత్తం అబద్ధం. ఒక అబద్ధాల ప్రపంచంలో బతుకుతున్నాం మనం. ఇప్పుడు నిజాలు తెలుసుకునే సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు తగ్గదు, శాశ్వతం, అది ప్రోగ్రెసివ్, అది ఏదో వచ్చిందంటే అంతమే, లేదు ఒక ట్యాబ్లెట్తో మింగితే చివరికి కిడ్నీలు పోయేదాకా వెళ్ళటం అని చెప్పిందంతా పచ్చి అబద్ధం. ఆ ప్రచారమే అబద్ధం. డయాబెటిక్, దగ్గు, జలుబు ఇలాంటి వాటితో ఆ స్థాయి తప్పితే అంతకంటే పెద్ద స్థాయి అని దానికి లేదు. అనవసరంగా మనం పెంచి పెద్ద చేసి మనం వైద్యం ద్వారా కేవలం ఇప్పటి వరకు జరుగుతూ వస్తున్న వైద్యం, వీళ్ళు చెప్పే లక్షల కోట్ల పరిశోధనలు, వీటి కారణంగానే సమాజంలో విస్తరించింది అంటురోగంలాగా. దాన్ని మనం నిజంగానే చిటికలో పోగొట్టు చూపిస్తున్నాం. చిటికలో పోయి తీరుతుందంతే. ఒక అబద్ధాన్ని ఇన్నాళ్ళు ఒక అబద్ధం రాజుగారి దేవతా వస్త్రం కథలాగా వచ్చిందంతా వద్దిక ఇక మారింది. మీరు ఇవాళ ప్రజలు మొత్తం సబ్జెక్ట్ తెలుసుకుంటున్నారు. ఒక సామాన్యుడి దగ్గర నుంచి డాక్టర్ల వరకు కూడా అందరూ దీన్ని చేసి అందరూ తెలుసుకున్నారు. ఇవాళ మళ్ళీ మీరు ఒక విషయం అడగచ్చు, మీ అర్హత ఏంటని. ఇక్కడ చెప్పిన సబ్జెక్ట్ పాయింట్ అండి. అల్లోపతి వైద్య విధానంలో ఒక మాట ఉంటుందండి, ఎవరు చెప్పారనేది పాయింట్ కాదు, ఏం చెప్పారనేది పాయింట్. ఏం చెప్పారు, నేను చెప్పింది ఈ పాయింట్ ఎవరిదని కాదు, ఇది నా పాయింట్ కాదండి. ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే నేను పక్కాగా ఒక ఛానలైజ్ చేసి దాన్ని మన తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు మన తెలుగు భాషలో మన ముందు ఆ విజ్ఞానాన్ని తీసుకొచ్చి ప్రజలందరి ముందుకి ఇవాళ పేదవాడి దగ్గర నుంచి నిజం చెప్పాలంటే టాప్ రాష్ట్రాలని పరిపాలించే వాళ్ళ స్థాయి కుటుంబాల దాకా కూడా మనం తీసుకెళ్ళగలిగామంటే అనేక మంది వేల మంది డాక్టర్లు చేసేదానికి ఇది ప్రోగ్రామ్ మళ్ళీ నాది కాదని గుర్తుపెట్టుకోండి. ఒక మ్యాథమెటిక్స్ టీచరు ఎఫెక్టివ్గా చెప్పాడు అనుకోండి, మా మాస్టర్ బాగా చెప్పాడు అంటాం, అంటే ఆ మాస్టర్ మ్యాథమెటిక్స్ కనిపెట్టినట్టు కాదండి. వేరే వాళ్ళు ఎవరో కనిపెట్టారు, ఆయన గురువుగారు చెప్పారు, లేదా ఇంకోసారి ఎక్కడి నుంచో గ్రహించాడు ఆయన. ఎఫెక్టివ్గా ప్రజలకు చెప్పమండి. విజ్ఞానం అంటే అదేదో ఇంటర్నెట్లోనో ఎక్కడ ఉంటే సరిపోదండి, రోడ్డు మీద వాడికి అందితేనే విజ్ఞానానికి సార్థకత. అసలు డయాబెటిక్ అనే మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తా అంటే ఇల్లు ఒళ్ళు మొత్తం గొల్లైపోతా, పేదవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా అందరూ సఫర్ అవుతా. ఆ ఇన్సులిన్ మహత్తులో పడి అంతా మాయా మోసం అండి. ఏదైతే చేయకూడదో అదే చేస్తున్నారు. ఒక వ్యక్తి ఒళ్ళు తగలబడుతుందండి, మీకు ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తి ఒళ్ళు తగలబడుతుంది, మీరు నీళ్లు పోసి లేదా కార్బన్ డైఆక్సైడ్ ఆపుతారా, అతని మీద పెట్రోల్ పోస్తారా? ఇప్పటి వైద్యం నుప్పంటిన వాడి మీద పెట్రోల్ పోసినట్టు జరుగుతాయింది. నుప్పంటించేవాడి మీద పెట్రోల్ పోయకూడదు, నుప్పు ఆల్రెడీ కాలినాడికి. వేరే గ్యాస్తో అన్నా లేకపోతే వాటర్తో అన్నా కొట్టాలి తప్ప, దాన్ని ఆర్పాలి తప్ప, అలా చేయకూడదు. దురదృష్టవశాత్తు అదే జరుగుతుంది. అది మరి అది ఏ రకంగా జరగని, తెలియక జరగనండి. ప్రజలు వాళ్ళ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చర్చించండి. నేనేది ఒక క్లినిక్లా పెట్టో మనీ వసూలు చేసో చేయట్లేదండి. నేను ఒక విజ్ఞానాన్ని మొత్తం అందరికీ షేర్ చేస్తున్నాను. అలా చిన్నగా విజయవాడలో కృష్ణానది ఒడ్డున లేదా ఒక అశోక్ నగర్లో 2-3తో బిగిన ఈ ప్రస్థానం ఇవాళ కొన్ని లక్షల కోట్ల మందికి వెళ్ళి కొన్ని లక్షల మంది డయాబెటిక్ వాళ్ళు కాలు తీసేయాలన్నాళ్ళండి. కాలు తీసేయాలని మొత్తం డేట్లు ఇచ్చిన వాళ్ళు, యాంపిటేషన్ ఇచ్చిన వాళ్ళని కొన్ని వందల మందిని నేను రిపోర్ట్స్ ఇస్తా. మీ విధానంలో కాళ్ళు తీసేయాలన్నాళ్ళని, మీ విధానాల్లో కాళ్ళు తీసేయాలన్నాళ్ళు 20 రోజుల్లో, నెల రోజుల్లో నడిచి వచ్చిన వాళ్ళు, షుగర్ శాశ్వతంగా పోయిన వాళ్ళని, ఇవాళ చక్కగా ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూపిస్తా. అది ప్రపంచానికి మేలు జరిగే కాన్సెప్ట్ మీద దురదృష్టవశాత్తు కొంచెం బుర్ర జరుగుతున్నారు. వీటన్నిటికీ కూడా అనేక అపోహలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఏమీ చేతకాక సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు మొదలుపెట్టారు. వాటిల్లో ప్రధానంగా చెప్పాలంటే ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ మాట్లాడే ఒక పిచ్చి మాట, కిడ్నీలు పోతాయి, ఈ విధానం చేస్తే కిడ్నీలు పోతాయి. నేను వాళ్ళని అడుగుతున్నాను, ఈ మాట చెప్పినాడికి కిడ్నీ అనే పదం స్పెల్లింగ్ కూడా తెలియదండి. వాడికి అసలు కిడ్నీ అనే పదం స్పెల్లింగ్ కూడా తెలియదు. లేదా ఆ పదం స్పెల్లింగ్ తెలిసినాడు చెప్పాడంటే ఖచ్చితంగా మోసగాడై ఉండాలి. మోసగాడు. ఎందుకు మోసగాడు అంటున్నానంటే, వాళ్ళు మోసగాళ్ళే. ఎందుకు మోసగాళ్ళు అంటే, సైంటిఫిక్గా అర్థం చేసుకుంటే చెప్పలేని వాళ్ళేం కాదండి. ప్రతిదానికి సైన్స్ ఉంది. నువ్వు పోతుందంటే పోతుందని ఊరిన నోటి మాట అనేసి జనాలను బెదిరిస్తే కాదు, నిజం చెప్పాలి. దీని మూలన 10 రెట్లు బలపడుతుంది. మీకు అందరికీ గుర్తు చేయాలంటే, ప్రజలందరికీ కూడా నేను చెప్తున్నాను దీని ద్వారా, 2017 అక్టోబర్ 9వ తారీఖున ఈనాడు పేపర్లో, అంటే నేను ఒక ఉదాహరణ చెప్తున్నానంతే, ఈనాడు పేపర్లో ప్రధాన హెడ్డింగ్ ఒక ఛానల్, ఒక న్యూస్ ఐటమ్ వచ్చిందండి. ఆ న్యూస్ ఐటమ్ ఏంటంటే, మన 2 తెలుగు రాష్ట్రాలు మన మూత్రపిండాల వ్యాధులతో బాగా సఫర్ అవుతున్నాయి. మూత్రపిండాల వ్యాధులతో కారణం ఏమి రాసుకొచ్చారంటే, కారణం వాళ్ళు చెప్పింది 60% మంది, 100కి 60%
డయాబెటిక్ హైపర్ టెన్షన్ కారణం. మిగిలిన ఒక 20-30% ఈ పెయిన్ కిల్లర్స్ కానీ లేదా డయాబెటిక్ బీపీ లాంటి వ్యాధులకు వాడే మందులు కానీ వాటి తాలూకు సైడ్ ఎఫెక్ట్ కారణంగా చెప్పారు. అంటే వాళ్ళని కాదండి, మీరు ఏదైనా తీసుకోండి, ఇవాళ కిడ్నీ మార్చాలి అంటే అది ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలండి. నేను 2 ప్రభుత్వాలని ఒక నివేదిక మనం కోరుతున్నాను. 2 ప్రభుత్వాలు, ఎందుకంటే ప్రజలకి వాళ్ళు తెలవాల్సిన అవసరం ఉంది. 2 ప్రభుత్వాలు నివేదిక తెప్పించండి. కిడ్నీలు పోయిన లిస్టు మొత్తం మీ దగ్గర ఉంటుంది, 2 ప్రభుత్వాల దగ్గర. కిడ్నీలు ఆ లిస్టు బయట తీయండి, ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. కిడ్నీలు పోయిన వాళ్ళు ఎందుకు పోతున్నాయి? కిడ్నీ పోయిన వాళ్ళలో 100కి 90 నుంచి 95 మంది కేవలం డయాబెటిక్ హైపర్ టెన్షన్ సుదీర్ఘకాలం ఉండి వాటికి వాడే దిక్కుమాలిన మోసపు అబద్ధపు నికృష్టపు ట్రీట్మెంట్ కారణంగానే వాళ్ళ కిడ్నీలు పోతున్నాయి. 90% రీజన్. ఎప్పుడైతే ఈ విధానంలో కేవలం ప్రకృతి ఇచ్చిన ఆహారం ద్వారా ఈ డయాబెటిక్ పోతుంది, బీపీ పోతుంది, వాటికి వాడే మందులు వెళ్ళిపోతున్నాయో ఆటోమేటిక్గా ఎలా జరుగుతుందని చెప్పండి. ఎంత హాస్యాస్పదంగా, ఎంత సిల్లీగా వీళ్ళు మాట్లాడతారు దీని గురించి. కిడ్నీలు పోతాయని తేలిగ్గా మాట్లాడటం 100 రెట్లు బలపడుతుందండి. ఇంకొక విషయం వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను మీకు స్పష్టం చేయదలుచుకున్నా, కిడ్నీ చేసే విధి ఏంటంటే కాదండి, ఏంటంటే ఈ విషయం నేను కొంచెం స్ట్రెస్ చేసి చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే ప్రతివాడు మాట్లాడే మాటల్లో ఇది ఉంది. ఎల్కేజీ పిల్లలు కూడా నవ్వుకునే విషయాలన్నీ కూడా వీళ్ళు పెద్ద స్థాయిలో ఉండి చదువుకున్న వాళ్ళు అలా చెప్పడం హాస్యాస్పదం. నేను వాళ్ళు ఎడమర్చి చెప్పదలుచుకున్నా. చేతనైతే చర్చకి రండి, నేను సిద్ధంగా ఉన్నాం, ప్యానల్తో సహా దేనికైనా. ఇంకా అబద్ధాల ప్రపంచాలు ఇంకా మీరుంటా, రాజుగారు ఇంకా బట్టలు ఉన్నాయని అతను మొండిమూలు తిరిగి అతను మీరు ఇంకా భ్రమంలో మీరు పెట్టలేరు. గుర్తుపెట్టుకోండి, ప్రజల చేతుల్లోకి ఆయుధం వచ్చింది ఇవాళ. విజ్ఞానం ఎవరి సొత్తు కాదు, విజ్ఞానం ఎవరు చెప్పిన విజ్ఞానమే. గుర్తుపెట్టుకోండి. అది కిడ్నీ ఆరోగ్యకరమైన మనిషిలో ప్రతి 4 నిమిషాలకు ఒకసారి సుమారుగా ఒంట్లో ఉండే 5 నుంచి 7 లీటర్ల రక్తాన్ని ప్రాసెస్ చేసి మొత్తం ఫిల్టర్ చేసి ఏమన్నా మలినాలు లాంటివి ఉంటే విసర్జకాల ద్వారా తీసేస్తుందండి. ఇందులో నేను ప్రపోజ్ చేసిన ప్రోగ్రాంలో ప్రధానమైనది ఫ్యాట్. ఇది ఫ్యాట్ బేస్డ్ ప్రోగ్రామ్. కిడ్నీకి ప్రాబ్లం ఉంటే ప్రోటీన్తో ప్రాబ్లం ఉంటుందండి. ప్రోటీన్తో ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మీకు సమస్య ఏంటంటే ప్రోటీన్ తింటే కిడ్నీ ప్రాబ్లం వస్తుందని కాదండి. ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాడికి ప్రోటీన్ ప్రాసెస్ చేయడం ఇబ్బంది అవుతుంది. ఇది ఎలాంటిదంటే లడ్డు, షుగర్, తీపి లడ్డు, బూందీ లడ్డు తింటే షుగర్ వ్యాధి రాదండి. షుగర్ వ్యాధి వచ్చినాడు లడ్డు తినకూడదు. తేడా తెలుసుకోండి రెండింటికి. లడ్డు తింటే షుగర్ వ్యాధి రాదు, పంచదార జిలేబీనో బెల్లం జిలేబీని తింటే షుగర్ వ్యాధి రాదు. షుగర్ వ్యాధి వచ్చినాడు అవి తినకూడదు. రెండింటికి తేడా తెలుసుకోండి. అలానే కిడ్నీ ఈ విధానం చేస్తే పోదండి. కిడ్నీ ఆల్రెడీ పోయినాడికి ప్రోటీన్ చేయటం ఇబ్బంది అవుతుంది. ఇది తెలివిగా వీళ్ళు మోసం చేస్తున్నారు. మన విధానం పేరు అసలు పేరు లేదు దీనికి. ఇది ఫ్యాట్ డైట్, ఫ్యాట్ బేస్డ్గా డైట్. ఆహారంలో 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఒకటి కార్బోహైడ్రేట్, మనిషికి ఏమాత్రం అవసరం లేని కార్బోహైడ్రేట్. రెండవది ప్రోటీన్, ఫ్యాట్. మనం ఏం చేస్తామంటే ఏమాత్రం అవసరం లేని కార్బోహైడ్రేట్ని 80% చేసాం, ప్రోటీన్ని 15% చేసాం, ఫ్యాట్ 5% చేసాం. ఈ నిష్పత్తిలో మనం ఇంతవరకు ఆహారం తీసుకుంటూ వచ్చాం. ఇప్పుడేం జరుగుతుందంటే ఈ ప్రోగ్రాంలో ప్రోటీన్ యథాతథంగా 15 నుంచి ఆల్మోస్ట్ 5 నుంచి 10 వరకు మనం కార్బు చేసి ఒక 80% మన ఫ్యాట్ చేసామండి. అంటే ప్రోటీన్ యథాతథంగా ఉంది కదా. ఈ ప్రోగ్రాంతో దండగేమని చెప్పండి. రెండో పాయింట్ ఏంటంటే నేను ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే 4 పిల్లర్స్ మీద. ఆ 4 పిల్లర్స్లో ప్రోటీన్ లేదండి. 4 పిల్లర్స్లో ప్రోటీన్ లేదు. ఇది బేసిక్గా ఈ ప్రోగ్రాం రిలై అయింది ఫ్యాట్ మీద. ఫ్యాట్ మీద రిలై అయితే ఫ్యాట్ అనేది వీళ్ళు తెలుసుకోవాల్సింది ఉంది. ఈ అజ్ఞానులు తెలుసుకోవాల్సింది ఏంటంటే కావాలనేవాళ్ళు కూడా, అంటే జనాల అమాయకులు చెవులో పూలు అని మీరు అనుకోమాకండి. జనం కూడా, ప్రజలకు కూడా తెలివి ఉంది. వాళ్ళ ఇంటర్నెట్ ప్రపంచం వచ్చాక మీరే కాదు లోకం, ప్రజలకు మొత్తం విషయాలన్నీ తెలుసు. ప్రజలకు విజ్ఞానం అందుబాటులో అనేక సోర్సుల నుంచి వస్తుంది. లివరు ప్రాసెస్ చేసేది ఫ్యాట్ అండ్ ప్రాసెస్ లివరు, కిడ్నీ కాదు. ప్రాసెస్ చేయని కిడ్నీ ఎలా పోతుందండి? ఎలా పోతుంది చెప్పండి. కిడ్నీ దాంట్లో ఫ్యాట్ ప్రాసెస్ చేయకపోతే ఫ్యాట్ వెళ్ళి కిడ్నీ ఎలా పాడు చేస్తుంది? చెవులో పూలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? రెండవది, నేను ఈ ప్రోగ్రాంలో అందరినీ 3 నిమ్మకాయలు తీసుకోమంటాను. నిమ్మకాయలు యాంటీ ఆక్సిడెంట్, సి విటమిన్. అదేమి కిడ్నీలు పాడు చేయదు. మామూలుగా మీరు ఎవరు తీసుకోరు రెగ్యులర్గా నిమ్మకాయలు మంచిదని తెలిసినా కూడా రోగనిరోధక శక్తి పెంచుతుంది. కానీ ఈ విధానంలో నేను కంపల్సరీగా 3 నిమ్మకాయలు తాగిస్తాను, మంచిదే. మామూలుగా మీరు 1-2 లీటర్ల మించి నీళ్ళు తాగినాను కూడా ఈ విధానంలో 4 లీటర్ల నీళ్ళు తాగుతారు, 4-5 లీటర్ల నీళ్ళు కంపల్సరీ తాగుతారు. అది కిడ్నీకి మంచిదే, ఒంటికి మంచిదే. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్. ఇక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లో మామూలుగా మనం రెగ్యులర్గా ఫ్రూట్స్ అన్ని బాగా తినం. మనం ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ద్వారా విటమిన్ డెఫిషియన్సీ కవర్ అవుతుంది, అది మంచిదే. అన్నం మంచిదా కూరలు మంచిదా అని హరిచంద్ర గారండి, అన్నం మంచిదా కూరలు మంచి అంటే ఎవరైనా చెప్తారు కూరలు మాత్రమే మంచి అని చెప్తారు, అన్నం కాదని. ఎందుకంటే తెల్లన్నం కంటే కూరలు మంచి అని. నేను కూరలే పెడుతున్నాను. వాల్నట్లో విషం ఉందని కిడ్నీ క్లీన్ చేయడం ఇబ్బంది పడుతుందా? బాదంకి ఇబ్బంది పడుతుందా? లేకపోతే పిస్తాకి ఇబ్బంది పడుతుందా? గింజలకి ఇబ్బంది పడుతుందా? దేన్ని ఇబ్బంది పెడుతుంది?
మామూలుగా మీరు మందు తాగుతారు, బ్యాడ్ ఏదైనా పాడు చేస్తాను అనుకోండి కిడ్నీ లివర్ని. నేను ఈ విధానంలో మందు తాగనేను, ఒక్కపూట తినేను, కనీసం కాఫీ టీ కూడా తాగనేను. రిఫైన్డ్ది ఏది మీ దగ్గర రాదు, కెమికల్స్ కలిపిన ఏ ఆయిల్ మీ దగ్గర రాదు, ప్రకృతి తప్ప. 100 రెట్లు బలపడుతుంది కిడ్నీ, 100 రెట్లు బలపడుతుంది. ఏముంది నా విధానంలో కిడ్నీ పోతుంది అంటే మోసం చేద్దాం అనుకుంటున్నారా ప్రజల్ని? ప్రజల చెవుల్లో పూలు ఉన్నాయి అనుకుంటున్నారా? ప్రజల చెవుల్లో 100 రెట్లు బలపడుతున్నాయి. ఎందుకు పోనీ ఇన్నాళ్ళు కిడ్నీలు ఈ విధానం రాకముందు ఇన్నాళ్ళు నెయ్యి వేసుకుంటూ మానేసాం? ఎందుకు జరుగుతున్నాయి మీ దగ్గర నుంచి కిడ్నీలు పోవటం అని? కిడ్నీలు పోవడం కారణాలు చర్చిద్దామా? సిద్ధంగా ఉన్నారా మీరు? చాటును కూర్చుని పేడకళ్ళకు వెళ్తారా? ప్రజలు అమాయకులు అనుకోమాకండి. నిజం చెప్పాల్సిన అవసరం వచ్చింది ఇవాళ నిజం మాట్లాడుతున్నాం. ఈ దుష్ప్రచారం అలా బలపడుతుందండి ఈ విధానంలో. ఇంకా ఏంటంటే ఇంకా దారుణం, ఈ డయాబెటిక్ వ్యాధి కారణంగా ఇక్కడ ఒక దిక్కుమాలిన సిస్టమ్ ప్రవేశించింది. గంట గంటకే తినండి, గంట గంటకి షుగర్ తినండి. ఏం తినాలి? గంట గంటకి షుగర్ తినండి. షుగర్ క్లీన్ చేసుకోండి, మా దగ్గర మందులు కొనుక్కోండి, ఇన్సులిన్ చేసుకోండి, సావండి. ఇది చెప్పేది. గంట గంటకి తింటాం ఏంటండి? చక్కగా మా విధానంలో ఆకలిసినప్పుడు తింటారు. మీల్కి గ్యాప్ ఉంటుంది. కిడ్నీలు లివర్లో పనితనం 10 రెట్లు పెరుగుతుంది. 6, 7 ఉన్న క్రియాటిన్ 5లకు వచ్చిన రిపోర్ట్ నేను వేలు చూపిస్తా. మీరు చూపిస్తారా మీ విధానంలో? మీ విధానంలో కిడ్నీ ఆపరేషన్ చేయించి 15 ఏళ్ళు బతుకుతాడు, 10 ఏళ్ళు బతుకుతాడు గ్యారంటీ అని చెప్పి 6 నెలల్లో చనిపోయిన వాళ్ళు మరి లక్షలు ఖర్చు పెట్టి చేసిన వాళ్ళని 100 మంది చూపిస్తాం వెనకమాలండి. మీ విధానంలో ఎంత గొల్ల చేస్తున్నారు? ఎందుకు పోతున్న తీండి నేను అడిగిన అక్కడ ఛాలెంజ్. నేను సిద్ధంగా ఉన్నా. నా విధానంలో నేను చెప్పిన విధానం ప్రకారం తేడా వెళ్తుందని కనుక ఉంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం. కిడ్నీ దాకా నేను జైలుకి వెళ్తా, ఎవరికి దగ్గర బాధ్యత ఉంచి నా విధానంలో నేను చెప్పినట్టు పాటిస్తే. మీరు మీ విధానంలో మీకు ఆపరేషన్ చేసిన అతను మీరన్న 10 ఏళ్ళలోపు కన్నా చనిపోతే మీరు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా? రాసిస్తారా? తెలుసుకుందాం మీడియా మొక్కం ఎలా అయినా సరే. నేను సిద్ధంగా ఉన్నా, జైలుకి వెళ్తానని పెట్టండి. జైల్లో తేడా జరిగితే ప్రజలకి మేలు జరిగితే. ఇన్నాళ్ళకి దొరక్క ప్రజలకు ఒక అవకాశం దొరికింది. అది మీరు ప్రజలు పాడు చేయొద్దు. అందరూ ఉన్నారు ఇవాళ కెమెరా ఎమ్మెల్యే ఎంకమాల కనబడిన మీ ఇళ్ళ దగ్గర నుంచి, ఇందులో డాక్టర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు బలవుతున్నారు సిస్టంలో. పేదవాడు గుల్లైపోతున్నాడు. అరే 10,000 రూపాయలు సంపాదించిన వాడికి 8,000 రూపాయల మందులు అయితే పెళ్ళాం పిల్లలకి ఏం పెడతాడు? వాడేం తింటాడు? డబ్బు సంపాదించిన వాడితే పరిస్థితి. ఒక మంత్రి ఉంటాడు, లేకపోతే ఒక ఆయన పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, లేదా బాధ్యత గల పదవిలో ఉంటాడు. ఎప్పుడు హాస్పిటల్ చుట్టూతో 10 బెళ్ళలు మింగుతా, 20 బెళ్ళలు మింగుతా, రిపోర్ట్ పుచ్చి తిరుగుతుంటే సమాజానికి ఏం సాయం చేస్తారు? వాళ్ళకేం చేస్తారు? ఎంతండి జీవితం? ఉండే కొంచెం జీవితంలో మీరు ఈ మందులతో గుల్ల చేసి వీటికి సైడ్ ఎఫెక్ట్లు అని మాట్లాడుతున్నారు కొంతమంది. వీటి సైడ్ ఎఫెక్ట్లు ఏంటి? ఆహారానికి సైడ్ ఎఫెక్ట్లు ఏంటండి? ఆహారానికి అలా మా జీవితం మీ చెప్పండి అంటారేంటి? మీకుంటే సైడ్ ఎఫెక్ట్లు. మురుగు గుంటకు వాసన వస్తుంది, గులాబీ పువ్వు పుళ్ళు కంపు రాదు. మాకు మురుగు గుంట కంపు వచ్చింది, గులాబీ పువ్వు కూడా కంపు వస్తుంది అంటే గులాబీ పువ్వుకు రాదంతే. గులాబీ పువ్వుకు సుగంధమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ మురుగు గుంటకు వస్తాయి సెంట్లు. మీ మందులు సైడ్ ఎఫెక్ట్ల పుట్ట. మీరు శాస్త్రాల గురించి మాట్లాడుతున్నారు, నేను మాట్లాడతా శాస్త్రాల గురించి. మీరు ఏదో శాస్త్రం పరిశోధన చేసాం, అన్నీ చేసి చెప్తున్నాం, వాళ్ళు వచ్చి చెప్తున్నామని కొంతమంది అంటున్నారు. అందరూ కాదండి, కొంతమంది వేళ్ల లెక్క మీద లెక్క పెట్టేవాళ్ళు అంటున్నారు. వాళ్ళకి నేను సమాధానం చెప్తున్నా. కొలెస్ట్రాల్ అనే ఒక దిక్కుమాలిన సిద్ధాంతాన్ని, ఒక భూతాన్ని ప్రజల మీద వదిలి మీరు ప్రజల జీవితాన్ని సర్వనాశనం చేశారు. ఎంతకాలం ప్రపంచం మొత్తాన్ని ఆరోగ్యపరంగా పతనం చేశారు. నిజానికి 70లో బిగినైంది నెయ్యి వేసుకోవద్దు, కోడిగుడ్డలో తినొద్దని వచ్చింది. ఆ రిపోర్ట్ ఎలా వచ్చిందో తెలుసండి? ఎంత హాస్యాస్పదం తెలుసా? నలుగురు ఒక గదిలో కూర్చుని ఒక ఊహ, హైపోథిస్ అంటే నెయ్యి వేసుకుంటే గుండె జబ్బు వస్తుంది, ఈ పొడిపోతాయి. ఒక సింపుల్ థీసిస్ పెట్టేసి ఒక్క మనిషి మీద, ఒక్క హ్యూమన్ బీయింగ్ మీద పరిశోధన చేయకుండా ఆ దిక్కుమాలిన సిద్ధాంతం పెట్టి మా మందుల కంపెనీ మాయాజాలను చిక్కుకుని ఆ సిద్ధాంతాన్ని వదిలేరు. ప్రపంచం మొత్తం నాశనం చేశారు. మన దేశం కాదండి, ఇవాళ నాశనం చేసి ఇవాళ మేము తెలుసుకున్నాం. 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో నెయ్యి వేసుకుంటే గుండె జబ్బు రాదు, కోడిగుడ్డు తింటే అన్నారు, సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 30 ఏళ్ళ నుంచి జీవితాలు నాశనం అయ్యి అనేక మందిని చంపేసిన మీ దిక్కుమాలిన సిద్ధాంతానికి ఎవడ బాధ్యత వహిస్తాడు? ఈ పోయిన ఆరోగ్యాలన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? వీటన్నిటిని ఇన్నాళ్ళు మీరు తినద్దని చెప్పారు. వాటి కారణంగా ఇంత విధ్వంసం జరిగి మనిషి శక్తి లేకుండా అయిపోయి ఇవాళ ప్రజలకు తెలుసుకునే టైం వచ్చింది. మీరు విషయం కనుక చెప్పదలుచుకుంటే చర్చించండి. యుద్ధం చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది, తప్పులేదు. ఎవరి సిద్ధాంతానైనా ఎవరైనా వ్యతిరేకించవచ్చు, దేనికైనా సమాధానం ఉంటుంది. ప్రపంచంలో మీకు ఇటు కనిపిస్తే రెండోది కనిపిస్తుంది. కానీ ఎలా యుద్ధం చేయాలని కూడా సమస్య ఉంది. మీరు ఎలా చేయాలంటే మీరు వచ్చి చర్చించాలి. ఒక ప్యానల్ కూర్చుంటానికి ఎవరైనా ముందుకు రండి, పేర్లు ఇచ్చి ముందు రండి. నేను మూడే ముఖంగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నా, రండి. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు రండి, అనుకూలించే వాళ్ళు కూడా డాక్టర్లే వస్తారు. రామకృష్ణ నాన్ మెడికల్ పర్సన్ కూడా రాడు, డాక్టర్లు వస్తారు, బయోకెమిస్టులు వస్తారు. నిజం చెప్పాలంటే ఇది డాక్టర్ల సబ్జెక్ట్ కాదు. నేను చెప్పే విధానం డాక్టర్ల సబ్జెక్ట్ కాదు. మళ్ళా తెలుసుకోండి. డాక్టర్స్ బైపీసీ దగ్గర నుంచి 10 ఏళ్ళు 12 ఏళ్ళు చదివే లోపల గట్టిగా ఈ సబ్జెక్ట్ని 5 నుంచి 6 గంటలు నేర్చుకుంటారు. 5 నుంచి 6 గంటలు వాళ్ళ పుస్తకాలు అంత మించి ఉండదు. ఆ విధానం వేరు, గుర్తుపెట్టుకోండి. అన్నీ అందరికీ తెలియవండి. ఒక కార్డియాలజిస్ట్ గొప్ప ఆయన కావచ్చు,
పన్ను నొప్పి వస్తే మన డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, చర్మవ్యాధి వస్తే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు దాళ్ళు చేసుకోలేరు, అందరికీ అన్నీ తెలియవు. ఇది ఒక విభాగం, ఇది అందరి విభాగం. గుర్తుపెట్టుకోలేదు, ఎవరి విభాగం కాదు. ఇది మన అమ్మమ్మల విభాగం, మన నాయనమ్మలు, మన తరతరాలకు వచ్చిన పెద్దలు అందరూ చేసుకొచ్చిన ఆహార విధానం. ఆహారం ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటాం. ప్రకృతిలో తరతరాల నుంచి యుగాల నుంచి ఉంది, వందల వేల సంవత్సరాల నుంచి ఉంది. ఉదాహరణకి ఒక కడుపులో మోషన్స్ అవుతున్నాయి, మీ ఇంగ్లీష్ అడిగిన పెట్టి టాబ్లెట్ వేసుకోవాలా? మా అమ్మమ్మ అయితే పెరుగులో మెంతులేసేస్తుంది, పెరుగులో మెంతులేసి తింటే నా పోతుంది, దగ్గు వస్తుంది. మీ ఇంగ్లీష్ డబ్బులు వేసుకుంటున్నా యాంటీబయాటిక్తో కలిపి, నెల రోజులు కూడా దగ్గుతున్నా. మా నాయనమ్మ కరక్కా ఇచ్చింది, అది పెట్టుకున్నా తగ్గిపోతాయింది. నా పసుపు నాకు యాంటీబయాటిక్, ఆవిరి పిలుస్తా తగ్గుతాయింది. నా ప్రకృతిలో నాకు అనేక విధానాలు ఉన్నాయి. నాకు ఏదైనా తేడా ఉంటే ఆహారంలో మార్చుకుంటా. మీ వైద్యాలు రాకముందు నుంచే ఈ దేశంలో ఇంగ్లీష్ టాబ్లెట్ బిగినాకముందే ఈ దేశంలో వైద్యాలు ఉన్నాయి. ఈ దేశంలో అనేక రకాలు జరిగినాయి. ఇవాళ వైద్యం పెరిగిన తర్వాత హింస పెరిగింది. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు నేను చెప్తాను, ఒక చిన్న విషయం. మనం ఎటువంటి అబద్ధాల ప్రపంచంలో మనం బతుకుతున్నామో చెప్పాలంటే, ఇవాళ ఇంటింటికి చేర్చిన డయాబెటిక్ వైద్యం, ఇటు వైద్యం చేయాలి, ఇటు వెళ్తున్నారు. మీరు బెజవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాలి, మీరు చెన్నై రూట్ వెళ్ళిపోతున్నారు. మీ వైద్యం అది. మీరు ఎన్ని జనములు ఎత్తితే మీరు హైదరాబాద్ వెళ్తారు చెప్పండి? మీరు ఇటు వెళ్తా అంటే, మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ రూట్ ఎత్తుకెళ్ళాలి. మీ వైద్యం ఎటు చేయాలి అటు కాకుండా లాజిక్ లేకుండా రెండో పక్క వెళ్తాయింది. ప్రజలు మొత్తం నాశనం అవుతున్నారు. ఈ కాన్సెప్ట్ బయటకు వచ్చే వరకు మీరు ఎంతమంది తగ్గించారు? ఒక్కళ్ళకి తగ్గించారా? ఒక ట్యాబ్లెట్తో బిగినైనా తీసుకెళ్ళి 2 ట్యాబ్లెట్లు, 3 ట్యాబ్లెట్లు, 4 ట్యాబ్లెట్లు, లేదా ఇన్సులిన్, ఇంకా ఎక్కువ ఇన్సులిన్, ఇంకా ఎక్కువ ఇన్సులిన్, చివరికి కిడ్నీలు పోగొట్టి, కాళ్ళు పోగొట్టి, కళ్ళు పోగొట్టి ఎంత అసహాయ స్థితికి మీరు తీసుకెళ్తున్నారు. మొన్న ఒక అతను, నేను నూజివీడు మీటింగ్కి వచ్చాడు ఒక అతను, రెడ్డిగూడెం విలేజ్ అతనిది, అతను యూట్యూబ్లో వీడియో కూడా వచ్చింది. కాలు వేళ్ళు తీసేశారు షుగర్ అని, పేదాడు. కాలు ఇక్కడి నుంచి ఇక్కడ నిలువున చీరేశారు సీమ్ పోవాలని. అది 6 నెలల పుండు పోట్ల 3.5 లక్షలు ఖర్చు పెట్టాడు. 3.5 లక్షలు ఖర్చు పెట్టినా పుండు తగ్గట్లా. కాలు తీసేయాలి మోకాలు దాకా అన్నారు. అప్పు సొప్పు చేసి కొంప కూడా కట్టారు దానికి. కాలు తీసేయాలని మీరు చెప్పారు, యాంపుటేషన్ ఇవ్వాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పాదం దగ్గరంత పుండు మీరు తేలేపోయారు, ఇంత లెక్కన మోకాలు కట్ చేస్తే ఆ పుండు మీరు పుడుస్తారా? అంటే అది కట్ చేసి ఇంకో 4 లక్షలు ఖర్చు పెట్టించి ఇంకో ఇల్లు వాకిలు అమ్మించి అది ఖర్చు పెట్టినాక ఆ పుండు బొట్లో తొడ దగ్గర తీసుకో, తర్వాత పీకది అంటారా మీరు? వైద్యం ఇదేనా? అంత పుసుక్కున మాట చెప్పేశారు. 40 ఏళ్ళు 45 ఏళ్ళ కుటుంబ పెద్దకి ఆ పెద్ద ఉన్న ప్లేస్లో మీరుండని మీకు తెలుస్తుంది. కాలు తీసేయాలంటే అతను ఏం జరుగుతుందో, అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతని కుటుంబ సభ్యులు ఎంత ఏడుస్తారు, ఎంత ఆవేదన పడతారు. కాలు తీయటువంటి ఆషామేషిగా ఉందండి. ఇవాళ నేను చెప్తున్నా, నందిగా మీటింగ్ వచ్చాడు అతను, నందిగా మీటింగ్ వచ్చాడు. 22 రోజులు అతను పుండు మాడిపోయింది, ₹1 ఖర్చు పెట్టకుండా. 22 రోజుల్లో యాంపుటేషన్ ఇవ్వాలి అని మీరు చెప్పిన 100 మంది, మీరు కాళ్ళు పుళ్ళు పడిపోయి చీమ్ పడిపోయి వాసన కొట్టేవాళ్ళు క్యాంపులు నడిచి వస్తున్నారు. ఎలా వచ్చారండి? ఎలా వచ్చారు? అలా వచ్చారంటే మీరు ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారంటే ఒక వైద్యానికి ఏం చేయకూడదు అదే చేస్తున్నారు. నుప్పు మీద పెట్రోల్ పోస్తున్నారు. నుప్పు మీద ఇసుక వేయాలి, నీళ్లు పోయాలి. నుప్పు మీద పెట్రోల్ పోస్తున్నారు. ఈ నిజం తెలిసిన తర్వాత నేను సామాన్యుడినే, ఇది కాదని మీరు చెప్పండి, పబ్లిక్గా చర్చిద్దాం రండి, సిద్ధాంతం తేల్చండి, వన్స్ ఫర్ ఆల్. మీరు గ్రూప్ రండి. మొన్న ఒక సమాఖ్య పెట్టారు, డయాబెటిక్ సమాఖ్య అంటే మీటింగ్ పెట్టారు. అసలు డయాబెటిక్ విభాగమే లేదు, మళ్ళీ దానికి ఒక సమాఖ్య పెట్టారు. బాగుంది, రైట్. నేను అంత పెద్ద విషయాలకు నేను అంత పెద్దాన్ని కాదు కాబట్టి నేను తలదోచను. రామకృష్ణ గారిని అరెస్ట్ చేయాలి, నకిలీ వైద్యుడు. మీరు ఫీజులు తీసి తగ్గించట్లా, నేను ఫీజులు తీసుకోకుండా నేను తగ్గిస్తాను, నేను తగ్గిన నేను చూపిస్తా. మీరు తగ్గించడానికి ప్రమాణం మీరేమి మంత్ర విద్యలేం పెట్టలా, మీరు చెప్పేది రిపోర్ట్లే తీస్తారు. రామకృష్ణ చేసేది రిపోర్ట్లే. రండి, మీ దగ్గర 400 ఉండే పర్సన్ ఉన్నాడు, హెచ్బిఏవన్సీలు తీద్దాం. మీ వైద్య విధానం ప్రకారం చేయండి, ఎన్నేళ్ళు చేస్తారో, నేను చేస్తా ఎన్నేళ్ళు చేస్తానో చూద్దాం. వాళ్ళ చేత షుగర్ పెట్టి నేను తినిపిస్తా. ఈయన డాక్టర్ హరిశ్చంద్ర గారు, స్వప్నహామి మెడికల్స్ అధినేత, 15 ఏళ్ళ నుంచి ఆయన డయాబెటిక్ బాధిత. ఆయన వాళ్ళ శుభ్రంగా అన్నం తింటున్నారు, మామూలుగా తింటున్నారు. 2.5 నెలలు 3 నెలలు చేశారు, హ్యాపీగా ఉన్నారు. ఆయనకంతే 18 కిలోలు తగ్గారు హరినాథ్ ప్రసాద్ గారు. ఆయనకంతే డయాబెటిక్ పోయింది. ఎన్ని సంవత్సరాలు అండి మీకు డయాబెటిక్ వచ్చి? 20 years. ఇన్నాళ్ళ నుంచి మందులు వాడిచ్చారు మీరు. 18 కిలోల దగ్గర ఆరోగ్యం అది. మీ హెచ్బిఎంసీ ఎంత అండి ఇప్పుడు? 5.3. ఏం సమాధానం చెప్తారు మీరు? ఛాలెంజ్. ఆయన అన్నం తిన్నారు, చెక్ చేసుకోండి రండి. ఊరికనే కూర్చుని వెనకమాల కూర్చుని 3 నెలలైనా అవుతుందంట, అదంటే ఇదంట కాదు. రండి, నేను చూపిస్తా, లక్షల మందిని చూపిస్తాను వాళ్ళు. రండి. ఇవాళ ప్రజలకు ఒక ఆయుధం దొరికింది. జాతి తుడిచిపెట్టిపోయి ప్రమాదం వచ్చింది. ముఖ్యంగా తెలుగు జాతి. ఎందుకంటే అన్నం బాగా తింటాం, మనం తెల్లన్నం. అక్కడ ప్రమాదం పొంచుంది. మనం ఎక్కడో సంస్కరించడం కాదు, ప్రతి ఇళ్ళు ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కింద రిక్షావాడి దాకా షుగరో, బీపీనో, థైరాయిడ్ ఏదో ప్రాబ్లంతో మందులతో తిరుగుతుంటే అనారోగ్యంగా ఉండే జాతి ఏం బాగు చేయబడుతుంది చెప్పండి? ఎలా వెళ్తాం మనం ప్రపంచ స్థాయికి? ఒళ్ళు బాగుంటే ప్రపంచాన్ని బాగు చేయగలండి మనం. ఈయన ఇమ్రాన్ మాజీ షుగర్ పేషెంట్, ఒంటి నిండా గడ్డలు. వీళ్ళన్న తమ్ముడు 32 ఏళ్ల వయసుకి 40 ఏళ్ల వయసు లోపు
షుగర్ వచ్చి షుగర్ కారణంగా గుర్తుపెట్టుకోండి, షుగర్కు వాడిన దిక్కుమాలిన ట్రీట్మెంట్, దిక్కుమాలిన మందుల కారణంగా అతను చనిపోయాడు. 20 లక్షలు ఖర్చు పెట్టారు, 20 లక్షలు ఖర్చు పెట్టారు, చనిపోయాడు 42 ఏళ్ల వయసుకి. వాళ్ళ నాన్నగారు చనిపోయారు చిన్న వయసులో, తనకు కూడా గడ్డలు వచ్చి ఏమైనా స్టేజ్లో ఉంది. ఇవాళ నాతో కూర్చొని 4-5 నెలల నుంచి స్వీట్లు తింటాడు, బిర్యానీ తింటాడు, చెక్ చేసుకొని ఛాలెంజ్ మొత్తం రిపోర్ట్స్ ఇస్తాను. రిపోర్ట్స్ మాట్లాడతాయి, ఈ నేను కనిపెట్టి రిపోర్ట్స్ కాదు, ర్యాప్ కాదు మాట్లాడతారు రిపోర్ట్స్. మీరు అడగండి, నేను లక్షల రిపోర్ట్ ఇస్తాను, నేను సిద్ధంగా ఉన్నా. లక్షల రిపోర్ట్స్ అంటే రిపోర్ట్స్ కంటే కూడా మీరు చెప్తారా? అంటే మీరేమైనా చూసి చెప్తారా, నేనేమైనా చూడకుండా చెప్తానా? లెక్కలే చెప్తున్నానా? మీరే ల్యాబ్, నేను అదే ల్యాబ్. హెచ్బిఏవన్సీ ప్రమాణికం అనుకుంటే నేను చూపిస్తా. ఒక విధానం వచ్చిన తర్వాత మీరు ఎలా వ్యతిరేకిస్తారు గుడ్డిగా? ఇది కాదు అని ఎలా చెప్తారు మీరు? దానికి ఒక ప్రచారం ఇవాళ కూడా నేను బేసికల్గా ప్రజల్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతానండి. నాకంత మీడియా క్రేజ్గా నాకు అలా కనిపించాలంత క్రేజ్ నాకేం లేదు. ప్రజలకు ఉపయోగపడే సందర్భం వచ్చినప్పుడు రావాలి. నేను ఇవాళ అలాంటి అవసరం వచ్చింది కాబట్టి వచ్చాను. ఏం జరుగుతుందంటే ప్రజలు మంచి కంటే చెడు ఎక్కువ నమ్ముతారండి. ఇది నేను సంఘటన చెప్పడానికి ఒక కారణం ఉంది. బేసికల్గా మొన్న ఈ మధ్య వాట్సాప్లో, ఫేస్బుక్లో ఒక దొంగ ఆరోపణ ఒకటి కొంతమంది నాకు మాకు సమాచారం ఉంది. మా దగ్గర కొంతమంది గ్యాంగు, అంటే దీని కారణంగా నష్టపోయే గ్యాంగ్ కాన్సెప్ట్ కారణంగా ఒక పుకారు పుట్టించారు. ఆ పుకారులు ఏంటంటే, తెనాల్లో అత్యంత ప్రముఖుడు, ఆయన చాలా ప్రముఖులు తెనాలి మొత్తం లెక్కల అత్యంత గౌరవప్రదమైన వ్యక్తి కోడలు ఒకవాడు చనిపోయారు. చనిపోతే అన్న తెలుసు. ఇది అంటే మీకు పేర్లే చెప్పాలండి, మీకు అందరూ చూస్తుంటారు. జస్ట్ ఫోటోతో సహా ఆ దుర్మార్గులు, వాళ్ళకి తల్లి తండ్రి పుట్టనాళ్ళు, ఆ నికృష్టపు వీళ్ళు. అంటే మీ కెమెరా లేకుండా ఉంటే నేను బహుశా బూతులు తిట్టాను మాస్లో, కెమెరాల ముందు నేను తిట్టలేను. ఆ నికృష్టపాళ్ళు వాళ్ళు చూడండి, ఒక పెద్ద ఆవిడ ఫోటో వేసి, ఆ దౌర్భాగ్యులు, ఈవిడ రామకృష్ణ గారు డైట్ వాడితే షుగర్ తగ్గిందంట, బరువు తగ్గిందంట. షుగర్ తగ్గింది, బరువు తగ్గింది, సడన్గా పడిపోయిందంట. సడన్గా పడిపోతే ఏంటని చూపిస్తే కిడ్నీలు పోయి, రామకృష్ణ గారు రేట్ వాడారు, కిడ్నీలు పోయి. కాబట్టి అయ్యా పెద్దలారా, రామకృష్ణ గారు రేట్ వాడమాకండి, కావాలని ఎవిడెన్స్ కోసం చూడండి. చాలా పెద్ద రాష్ట్రంలో అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన నేమ్. వాళ్ళు ఏంటంటే పెద్ద ఆవిడ చాలా గొప్ప ఆవిడ. ఆ కుటుంబం పక్కన ఇంట్లో మనిషి చనిపోయి బాధలో ఉంటే పేడకల్లాపు జల్లేశారు. ఓ ప్రభుత్వుడు వచ్చి ఫోన్ నెంబర్ పెట్టి మరి ఇది అని చెప్పి వేసాడు. ఆల్రెడీ ఇప్పుడు మన డైట్కు ఉండే పాపులారిటీ కారణంగా అది కోట్ల మందికి వెళ్ళిపోయింది. వెంటనే అతను తప్పు తెలిసింది, ఫ్యామిలీ మెంబర్స్ ఖండించారు. వాస్తవం ఏంటంటే ఆన్ రికార్డు మీరు చెప్తున్న ఈ పిరికి పందలు చెప్పిన వాస్తవం, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ వాళ్ళ జీవితంలో నా డైట్ ఆవిడ ఆల్రెడీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాతో మాట్లాడుతున్నారు, ఆ పోస్ట్ చేసినతో మాట్లాడారు. ఆవిడ మన డైట్ అంటే నా డైట్ వాడకపోయిన వాళ్ళు కూడా నా అకౌంట్లో వేసేస్తారండి మీరు. అంటే నా డైట్ వాడినా కూడా చనిపోవచ్చండి, చనిపోకూడదనే లేదు. నా డైట్ వాడతారు, ఆల్రెడీ వాళ్ళు పూడిపోయినాయండి, ఆల్రెడీ కిడ్నీ డయాలసిస్లో ఉంటాడు, ఏదో ఆశపడి ఏదో షుగర్ తగ్గుతుందో ఒళ్ళు తగ్గుతుందో చేస్తాడనుకోండి, అతను తప్పు చేస్తే అతనైనా అవ్వచ్చు. మీ వైద్యం ఎలా జరుగుతుందో నాది అలా జరగచ్చు నా దాంట్లో. కానీ నేను ఆ జాగ్రత్తలు ముందే చెప్తా. నా మీటింగ్స్ అన్నీ ఆన్ రికార్డు ఉన్నాయి, మీకులాగా ప్రైవేట్ రికార్డు లేవు, ఓపెన్. నేను పబ్లిక్గా చెప్పిన రికార్డు యూట్యూబ్లో ఉన్నాయి, ఎవరైనా కొట్టు చూసుకోవచ్చు. ఎక్కడైనా దేని గురించి చెప్పని చేయాలి. కొంతమంది బురదేశపూర్వకంగా పేడకళ్ళకు చల్లి ఎంత ద్రోహం చేస్తున్నారంటే, కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నారు. సమాజానికి దొరక మంచి అవకాశం దొరికింది, అందరూ బాగుపడండి. అందరికీ వచ్చిన అవకాశం వస్తే పేడకళ్ళు వేయటం. ఒకళ్ళు వచ్చి వేసే పేడకళ్ళు ఏమవుతారంటే కొలెస్ట్రాల్ వచ్చిందని, ఒకళ్ళు వచ్చేది కిడ్నీ అని. నేను అనుభవం చెప్తాను, ముందు ఈ సంగతి చెప్తాను. ఆ కుటుంబం, మీ దుర్మార్గులు, ఈ నికృష్ట పేదలు, ఈ అశుద్ధ భక్షకులు ఆవిడ ఫోటో వేశారు. ఆవిడ ఫోటో వేస్తే ఆ కుటుంబం నిజంగా మీరు ఆలోచించండి, మానవత్వంగా ఆ కుటుంబం ఎంత తల్లడెళ్తుందండి. ఒక పక్కన సింపతిగా ఉండే వాళ్ళకి సమాధానం చెప్పాలా, అరే ఆవిడ పోయిందని. లేకపోతే అవి ఏంటంటే రామకృష్ణ గారు రైడ్ చేసి చచ్చిపోయారంటగా, రామకృష్ణ గారు చేసి కిడ్నీలు పోయినట్టుగా రమ్మనండి. ఆయన ఛాలెంజ్ ఎవడరా వాగేది? కొంతమంది డాక్టర్లు కూడా ముందుకు వచ్చి ఇదేమైనా పెట్టండి, ఇవ్వండి, మీరు ఇస్తే ఇది మేము రామకృష్ణ గారికి వ్యతిరేకంగా వాడుకుంటాం అంటే ఏంటండి? వ్యతిరేకంగా వాడతారా మీరు? అంత దమ్ముంటారండి. నేనే ఓపెన్ ఆఫర్ ఇస్తాను మీకు. ఎవరు నిలబడతానో నేను ఓపెన్ ఆఫర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, రండి మాట్లాడదాం. కిడ్నీలు ఎలా పోతాయో చర్చిద్దాం. సిద్ధమా? కిడ్నీలు ఎలా పోతాయో, డయాబెటిక్ ఏ రకంగా నాశనం చేస్తుందో. మీరు షుగర్ ఉంది, షుగర్కి వాడే ట్రీట్మెంట్లో మీరు బ్లడ్లోంచి షుగర్ తీస్తున్నారు. గమనించండి, మోసం చూడండి. మీరు మన ఇల్లు ఉంది, బ్లడ్లో షుగర్ 400 ఉంది. మీరేం చేస్తున్నారు? మీ ట్యాబ్లెట్తో, మీ ఇంజక్షన్తోనూ బ్లడ్లోంచి షుగర్ తీస్తున్నారు. ఎక్కడ పంపుతున్నారు దాన్ని? బ్లడ్లోంచి తీసి ఎక్కడ పంపుతున్నారు? బయటికి తోలేస్తున్నారు. ఒంట్లోంచి తోలుతున్నారా? లేదా అది ఒంట్లోనే ఉంటుంది. మీరు ఒంట్లో ఉండి మీ కిడ్నీలు, మీ నరాలు, మీ కళ్ళు కొడుతున్నాయి. మీరు ఎలా చెవులో పూలు పెడుతున్నారంటే బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్లోంచి తీసే చూడు అంటున్నారు. ఇది ఎలాంటిదంటే, మన ఇంటి హాల్లో ఏదో పొరపాటున ఏదో ఆవు దూడొచ్చి పేడేసింది. పేడేస్తే మీరు శుభ్రంగా ఉండాలి, తీసేయమన్నారు. ఆ పేడ తీసేసి బెడ్రూమ్లో వేసారనుకోండి, ఇల్లు శుభ్రంగా ఉన్నట్ట
హాలు మాత్రమే శుభ్రంగా ఉన్నట్టు గుర్తుంచుకోండి. ఇల్లు శుభ్రంగా లేదు, ఎందుకంటే ఈ పేడ తీసుకు అక్కడేసారు బెడ్రూమ్లో. మన ఇల్లు శుభ్రంగా లేదు. మీరు బ్లడ్లోంచి షుగర్ రిమూవ్ చేశారు, అది కిడ్నీల దగ్గర కూర్చుంది, కాళ్ళ దగ్గర కూర్చుంది, కళ్ళ దగ్గర కూర్చుంది, ఒంట్లో నర్వ్ సిస్టమ్ మీద కూర్చుంది, గుండె దగ్గర కూర్చుని మీ గుండె తినేస్తాయింది. ఇవాళ మీరు గుండె జబ్బులో పడకేస్తానంటే ఆ దిక్కుమాల వైద్య విధానం కారణం. ముందు చెట్టు నరకండి. వైద్యం అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మూలాన్ని చంపాలి. మూలాన్ని చంపాలి, లక్షణాన్ని చంపడం కాదు. మురుగుంటలోంచి వాసన వస్తుంటే చంపాల్సింది మురుగు వచ్చే మార్గాన్ని ఆపాలి. మురుగుంట మీద సెంటు కొట్టడం కాదు, గుర్తుపెట్టుకోండి. మనం పెట్టి పక్కన ఎవడో రాయి సురుతున్నాడు, రాయి సురుతా అంటే దాన్ని డాలడ్డు పెట్టడం కాదు, దానికి ఏదో కర్రడ్డం పెట్టడం, ఏదో చెక్కడ్డం పెట్టుకోవడం కాదు. రాయి శ్రవాన్ని కొట్టాలి. రాయి శ్రవాడి కాళ్ళు చేతి ఎర్రదీస్తే రాళ్ళు పట్టడం అయిపోతుంది. మూలానికి చికిత్స చేయకుండా మీరు లక్షణాలకు చికిత్స చేస్తా జనాలను సర్వనాశనం చేసి ఇంకా మారకుండా ఇంకా ఏదో ప్రయత్నం చేయాలంటే వ్యర్థ ప్రయత్నం. ప్రజలకు అందింది మీరు, నేను చెప్పేది అందరూ కాదండి, గుర్తుపెట్టుకోండి. సమాజంలో డాక్టర్లు దేవుళ్ళు అంటే వాళ్ళు కొన్ని వేల మంది డాక్టర్లు ఈ విధానం సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు అనుకూలంగా మార్చుకున్నారు. ఇది నిజానికి దేవుళ్ళకి, మన దేవుళ్ళ తర్వాత దేవుళ్ళ డాక్టర్లకి అందిన కొత్త ఆయుధం ఇది. ఇవాళ చాలామంది సంతోషపడుతున్నారు ఈ విధానం ద్వారా, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. ఒక గైనకాలజిస్ట్కి ఇన్నాళ్ళు పీసీఓడి అనేది ఒక సమస్య, ఎంత సమస్య సమాజంలో వెళ్ళిపోయిందంటే మనం తినే ఆహారం, ఈ సోకాల్డ్ ఈ మీరు చెప్పిన గైడ్లైన్స్ కారణంగా సమాజంలో వచ్చిన మార్పుల కారణంగా వచ్చే ఆహారం ఎంత పనిచేస్తుందంటే, ఇవాళ మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళండి, ఇంజనీరింగ్ చదివే ఆడపిల్లలు మీరు చూడండి, 100కి 80 మందికి పీసీఓడి, డేట్స్ కరెక్ట్గా రావు. పెళ్ళయిన దగ్గర నుంచి సంతాన సాఫల్యం చుట్టూ తిరగాల్సిన కర్మ పట్టింది. ఎందుకు పట్టింది? మనం తినే ఆహారం. చెప్పరే, మీ కళ్ళెదరకుండా కనిపిస్తుంటే ఎవరో చెప్పరే, ప్రజలు నాశనం అవుతాయంటే చెప్పరే, చిన్నపిల్లలు బలవుతాయంటే, చిన్నపిల్లల బలవుతాయంటే మీరు అన్నాళ్ళ ఇన్నాళ్ళకి టైం వచ్చింది. ఇవాళ ఈ ఒక గైనకాలజిస్ట్ ఇన్నాళ్ళు పరిష్కరించలేకపోయారు పీసీఓడిని. మందులు వాడి ఆ మందులు సైడ్ ఎఫెక్ట్తో ఒళ్ళు గొల్లయి శరీరం లావయ్యి ఎంతో బాధపడే పరిస్థితి నుంచి ఇవాళ చిటికేస్తే, మళ్ళా చెప్తున్నా నేను, చిటికేస్తే తగ్గే విధంగా వచ్చింది. ఏనాడో 30 ఏళ్ళకి 35 ఏళ్ళకి మోనోపాధి వచ్చిన ఆడవాళ్ళు ఇవాళ అనేక మంది ఇలా చిటికేసినట్టు మళ్ళీ రెగ్యులర్ సైకిల్కి వచ్చారు. నేను ఇవాళ ఎక్కడికి వెళ్ళినా అనేక మంది ఆడవాళ్ళు వచ్చి 10 ఏళ్ళ నుంచి మేము పిల్లలు పుట్టంగా వైద్యాలు వాడుతున్నాం, ఐవీఎఫ్లు ఫెయిల్ అని, మీ విధానంలో 2 నెలల్లో 3 నెలల్లో న్యాచురల్గా వచ్చారండి అని చెప్పని అంటే అది చాలండి. ఒక కార్డియాలజిస్ట్ సమస్య కొలెస్ట్రాల్ తగ్గటం, రక్తం పలచబట్టడం, దెబ్బకంతే చిటికేసినట్టు పోతుందంతే. దెబ్బకు వస్తే లిపిడ్స్, దెబ్బకి లిపిడ్స్ చిటికేసినట్టు అంతే. నేను మళ్ళీ చిటికేస్తున్నా, చిటికేసినట్టు లిపిడ్స్ మేరకు వస్తాయి. మీ స్టాటిన్ డ్రగ్స్, మీ వేల లక్షల కోట్ల రూపాయల స్టాటిన్ డ్రగ్స్ ఒళ్ళుని గుల్ల చేస్తున్నాయి. ఆహారం, తల్లి లాంటి ఆహారం, అమ్మ లాంటి ప్రకృతి, కేవలం మన వంటిల్లు, మన ఇల్లాలు, మన తల్లి, వీళ్ళు పెట్టే వంట మీ కొలెస్ట్రాల్ 90కి 100కి తీసుకొస్తుంది అంతే. మళ్ళా చిటికంతే, దర్శాల్ మళ్ళా చిటికంతే 90కి 100 తీసుకొస్తుంది. వాళ్ళకి ఆర్థోపెడిషన్ సమస్య, కాలుకి ఆపరేషన్ చేస్తాడు, వాడు తిని లావ్ అవుతాడు. రేపొద్దున లావ్ అయిన తర్వాత మంచం మీద కూర్చొని 3 నెలలు పడుకుని లావ్ అవుతాడు. వాడు దాంతో ఫిజియోథెరపీ చేయలేడు, ఆ కాలు వంకర వచ్చి డాక్టర్ చేయలేదంటాడు. ఇవాళ మళ్ళీ చిటికేస్తానంటే ఆర్థోపెడిషన్ అంతే. దర్శాల్ సన్నగా ఉంటాడు, చక్కగా హ్యాపీగా, ఫిట్నెస్ బాగుంటుంది, కాళ్ళల్లోకి బోన్లో ప్రతి అవయవంలోకి గుజ్జు వస్తుంది, ఒంట్లో పెయిన్స్ పోతాయి. ఆడవాళ్ళందరూ ఇవాళ మీరు చెప్పిన దిక్కుమాల సిద్ధాంతం కారణంగా భయపడి నెయ్యి మానేసి అందాలు పోయి, లావ్ అయిపోయి, జుట్టు ఊడిపోయి, బోన్స్లో గుజ్జు లేక సర్వనాశనమైంది. ముఖ్యంగా మహిళా మండలంతా ఇవాళ ఈ ప్రోగ్రాం వాడిన తర్వాత చక్కగా నొప్పి అనే మాట మర్చిపోయారు. టైంకి హార్మోన్ బ్యాలెన్స్ రావటం, శక్తి రావటం, ఎంత హాయిగా ఉన్నారు అందరూ. సమాజానికి వాళ్ళ వరంలా దొరికితే మీరు దీన్ని గనక అణచాలని చూస్తే అరిచేతను అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపటం గుర్తుపెట్టుకోండి. మీరు మినుగురు పురుగులను ఆపగలరు అంతే, మీరు అంత మించి ఆపలేరు. నిజాన్ని మీరు ఎవరో మీ వల్ల కాదు, అది ఒక వ్యక్తి వల్ల ఇంకోళ్ళ వల్ల కాదు. వాళ్ళ సమాజంలో మారుమూల కంటే వెళ్ళిపోయింది. మీరు దయచేసి చెప్తున్నాను, ఏదోనా నిలబట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఇందాక నేను చెప్పాను ఒక కుటుంబానికి షాప్ పెట్టారని, వాడెవడో, వాడి పేరు ఏదో ఉంది, వాడెవడో వాలంకి సుబ్బారావు, అతనికి ఇంకొకటి పంపాడు సమ్ నేమ్, అదే పోలీస్ రిపోర్ట్ ఇచ్చారని తేలుతుంది, ఒక్కో వెదవ కథ తేలుతుంది, వాళ్ళ ఎంకమాలు ఎవరైనా తెలవాలి. అట్లానే ఒక ఆయన కూర్చొని అంటాడు, వీళ్ళు ప్రచారం చేస్తా స్టాటిన్ డ్రగ్ చేసుకుంటే, ఒక ఆయన అంటే గుంటూరులో, నేను ఆ మాటని స్టాటిన్ డ్రగ్ మానేశారంట, స్టాటిన్ డ్రగ్ మానేస్తే గుంటూరులో వాకింగ్ చేస్తా చచ్చిపోయాడంట. రావయ్యా రా చూద్దాం, నువ్వు డాక్టర్ కదా రా, రుజువు చేయి, నేను జైలుకి వెళ్తా, యావజ్జ చర్చించుకో, నువ్వు చర్చించడానికి రెడీగా ఉన్నావా, నీ టీంని తీసుకురా, స్టాటిన్ డ్రగ్ మీద చర్చిద్దాం రా, నేను డాక్టర్ని కాదు నువ్వు రా, స్టాటిన్ డ్రగ్ కారణంగా ఏం జరుగుతుందో చర్చిద్దాం, స్టాటిన్ డ్రగ్ ఒళ్ళు గుల్ల చేస్తుందా ఏం చేస్తుందో చర్చిద్దాం, స్టాటిన్ డ్రగ్ తీగానే పడిపోయాడా చర్చిద్దాం. అంటే జనాల చెవిలో పూలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు, జనాల చెవిలో పూలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు. కిలారు వాస్ గారని 1260 ట్రైగ్లిజరైడ్స్ అండి ఆయనకి, ట్రైగ్లిజరైడ్స్ 1260, 2 కొలెస్ట్రాల్ టాబ్లెట్ స్టాటిన్ డ్రగ్స్ వేసేవాళ్ళు. నేను మానేసి చేయమని చెప్పాను, ఎందుకంటే అనుభూతి చెప్పాను. మీ అర్హత ఏంటంటే మీరు అనుభవమే అర్హత, లాజిక్కే అర్హత, గుర్తుపెట్టుకోండి. అంటే ఆయన చేశారు.
చేస్తే 6 రోజుల్లో నెయ్యేసి తింటే మీరంతా ఏమి నమ్ముతున్నారు? నెయ్యి వేసుకుంటే కోడిగుడ్డలో తింటే నెయ్యి వేసుకుని కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 1260 210కి వచ్చింది. ఛాలెంజ్ రండి, చిటికేస్తాను మళ్ళా. ఇది కాదు మా స్టాటిన్ డ్రగ్లో చేస్తాను ఎవరైనా సరే రండి చూపిస్తా. ఇవాళ నేను డాక్టర్లో చూపిస్తాను రండి. విజయవాడ దాటుకున్న డాక్టర్లో కొలెస్ట్రాల్ బాగా ఉండి తగ్గిన డాక్టర్లను చూపిస్తా. హెచ్సిఎల్ పెరిగిన డాక్టర్లను చూపిస్తా. మీ వైద్యం పుస్తకాలు ఉంది, మన డాక్టర్ మురళీకృష్ణ గారు చెప్తున్నారు మాచర్ల నుంచి. మా వైద్యం పుస్తకాలు రాసింది ఏంటంటే హెచ్సిఎల్ పెరగాలంటే ఎక్సర్సైజ్ వాకింగ్ లాంటివి చేయాలి కానీ ఆహారం పెరగదనని. నేను ఆశ్చర్యపోయాను. కేవలం నేను ఆహారం తినడం ద్వారా నా హెచ్సిఎల్ ఆల్మోస్ట్ డబుల్ అయిందని. ఏం సమాధానం చెప్తారు మీరంతా దీనికి? అంటే మీకు తెలియకపోతే ఇక అంతా ఏమి లేదంటేనా? ఇది అనుభవం. సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్, అది లైఫ్ స్టైల్ డిసీజ్ కాదు. నేను బేసికల్గా నేను కూడా మళ్ళీ చెప్తున్నానంటే నాకు అంత సీన్ లేదు, నేను అసలు మెడికల్ కాదు. ఈ రోజుకి కడుపులో నొప్పి వస్తే ఏం టాబ్లెట్ వేసుకోవాలి నాకు తెలియదు. ఇది వేరు. నేను చేసిందల్లా కేవలం నేను చాలా సామాన్యుడిని. వైద్యంతో పోలిస్తే డాక్టర్లు హిమాలయ శిఖరాలు అయితే నేను ఇసుక కంటే చాలా ధూళి కంటే చాలా చిన్నండి. వైద్యం వేరు, ఇది వేరు. ఇది అనుభవం, ఇది తరతరాల నుంచి సాంప్రదాయం, ఒక ఎక్స్పీరియన్స్. మీరు చెప్పలేదు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది, మీరు చెప్పలేదు కాబట్టి. ఇవాళ ఇంతమంది బాగుపడినాళ్ళు మీరు ఒక్కళ్ళు చూపించగలిగారా? మీరు ఊరిన పుకారులు తప్ప. ఈ పుకారులు ఎలా ఉంటాయంటే, శ్రీదేవి చనిపోయిన రోజు నేను వైజాగ్లో మీటింగ్ పెట్టాను. ఆ రోజు సంతాపం ప్రకటించినాక ఈ శ్రీదేవిని కూడా నా అకౌంట్లో వేసేస్తారు ఈ దుర్మార్గులు అని చెప్పాను. మరుసటి రోజు నాకే వచ్చిన పోస్టులు వీరమాచిన డేటా కారణమని. ఏం జన్మలాయామి అసలు, ఏం జన్మలాయామి? ఎవడో ఒక ఆవిడ మొన్న మంచి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది పెద్ద గ్రూప్లో. ఆయన ఒకటిగా ఒక డాక్టర్ గారు ఫోన్ చేశారంట. బెజవాడలో ఉన్న కొంతమంది ప్రబుద్ధులు ఇదే పని పెట్టుకుని డాక్టర్ గారు ఫోన్ చేసి, అమ్మ అప్పుడే చూసి వచ్చానమ్మా రామకృష్ణ గారు విధానం వాడు 6 మా కిడ్నీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, వాళ్ళ కిడ్నీలు పోని ఈ అమాయకులు బలైపోతున్నారు, ఇది రామకృష్ణ గారు మాయ మాటలు నమ్మి అది ఇది అని అన్నాయంట. మేము ఇంత చదువుకున్నామ్మా, మాకు తెలియదు, వాళ్ళు తెలుస్తుందమ్మా, చెప్పమ్మా, వాళ్ళు ఒకటి వచ్చి మాయ చేస్తానంటే ఆ అమ్మాయి వేరే వీళ్ళు ముడ్డిగిలు వెళ్తారండి, ఏం లేదు పిర్రగిలు దోలపడతారంటారు ఆ టైప్ అనమాట. అంటే సమాజంలో దుష్ప్రచారాలు రెచ్చగొడతారు. ఆ అమ్మాయి ఎమోషన్ ఆపుకోలేక ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇట్లా అంటే నేను ఇప్పుడే నాకు డాక్టర్ గారు చెప్పాడు, నాకు ఊపాగలేదు, ఏంటి మీరంతా ఎలా మాయలో ఉన్నారని. నాకు వాళ్ళు ఫోన్ చేశారు. నేను అన్నాను దమ్ముంటే ఆ డాక్టర్ ఎవడో చెప్పండి, 5 నిమిషాలు నేను నా బుల్లెట్ 500cc మీద నా ఇంట్లో కూర్చున్నా, హాస్పిటల్ అక్కడ చెప్పండి బెదవాళ్ళు అంటున్నావు కదా, 5 నిమిషాలు వెళ్తా. కిడ్నీ పోయినాడు కనుకుంటే ఒకే ఒక మాట అట్టించే ప్రెస్ క్లబ్కి వెళ్తా, మీటింగ్ పెట్టి కేసీఆర్ భాషలో ముక్కు నేల కేసు రాసి తప్పని ప్రజలు నేనే చెప్తా, ఛాలెంజ్ పెట్టమనన్నా. ఆవిడ మన డాక్టర్ గారు ఫోన్ చేస్తే అబ్బాబ్బే అదేం లేదమ్మా నేనేదో ఊరే చెప్తే నువ్వు అలా అంటావేంటి అన్నారంట. ఇలా ఉంటాయి పిరికి పందల చర్యలు, ఇలా ఉంటాయి పిరికి పందల చర్యలు. నేను మళ్ళా చెప్తున్నా గుర్తుంచుకోండి, సమాజాన్ని పట్టిపీడించే జాడ్యాల్లో గుండె జబ్బు, కిడ్నీ, ఈ 2 అతి భయంకరమైన ప్రమాదాలు ఉన్న క్యాన్సర్ కూడా. ఒబేసిటీ ఎప్పుడైతే నిర్మూలించబడిందో 13 రకాల క్యాన్సర్లకు సమాధానం చెప్తుంది ఈ విధానం. మన ఆహారం 13 రకాల క్యాన్సర్లకు సమాధానం చెప్తుంది. అది రాకుండా కాపాడుతుంది. వచ్చినా తగ్గిస్తుందా అంటే అది ప్రశ్నార్థకం. కంట్రోల్ చేయగలదు ఇది. అనేక వ్యాధులు, లైఫ్ స్టైల్ డిసీజెస్, థైరాయిడ్ శాశ్వతం అన్నారు మీరు, ఇది శాశ్వతం కాదు. థైరాయిడ్ శాశ్వతం కాదు. అలానే బీపీ శాశ్వతం కాదు. చచ్చే వరకు మందు వెళ్ళేయటం ఏంటి? మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది అంతే, దర్శాలు పోతుందని కొన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు నిరూపించారు. ఈ దేశంలో కాదు, ఇక్కడ మీరు మాట్లాడుతున్నారు. నాకు అమెరికా నుంచి వచ్చి డాక్టర్లు కలిశారని, యాక్చువల్గా నన్ను స్పెషల్గా కలిసి నాకు రెగ్యులర్గా నాకు అమెరికా నుంచి రోజు యావరేజ్గా రోజుకి 7-8 మంది కలుస్తారు. నన్ను ఇక్కడికి వచ్చి పనిమాల కలిసి వెళ్తారు. యూఎస్ నుంచి నన్ను కలవటానికి వచ్చినాడు. వాళ్ళు చెప్తున్నారు ఏంటండి ఇది మా యూఎస్లోనే లేదు ఇలా ఒక ఆహారం గురించి మాట. యూఎస్లో గట్టిగా తుమ్మితే నా డిస్టర్బ్ చేశాడని చెప్పి కేసులు పెట్టి యూఎస్లోనే ఆహార విధానానికి వ్యతిరేకత లేదు. 100కి 90 మంది తెలుగు వాళ్ళు చేస్తున్నారు మీ పేరు మీద స్టోర్సే పెట్టి. ఏంటంటే ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే చదువుకున్నాళ్ళని వీళ్ళు అసలు ఏంటి ఇలా వ్యతిరేకంగా మాట్లాడతారండి, ఆహారం గురించి మాట్లాడతాను వీళ్ళు ఎవరండి అసలు లాజిక్ పొందే వాళ్ళకి నాన్ సెన్స్ అని వెళ్ళారు. మీరు లేదనుకోండి నేను నిలబడ్డాను కదా నా ప్రేమ మీద, నేను చర్చకి రండి, నేను ఓపెన్గా చెప్తాను కదా రండి. ఇంకొక ఆఫర్ ఇచ్చాను డయాబెటిక్ వాళ్ళకి, 1000 మంది డయాబెటిక్ సమస్యలను అరెస్ట్ చేయాలని 3 అబద్ధాలు చెప్పారు. 3 పచ్చబద్దాలు ఆడారు. 3 పచ్చబద్దాలు. ఒకటి ఆస్టియోపొరోసిస్ వస్తుందని, ఒకటి కిడ్నీ పోతుందని, ఒకటి గుండె జబ్బు వస్తుందని. 3 పచ్చబద్దాలు నేను రుజువు చేస్తా. మీరు నిలబడి రుజువు చేస్తాం కొంత దమ్ముందా, లేకపోతే నేను జైలుకి వెళ్తాను సిద్ధం అంటే రాలా. నేను ఆ సందర్భంగా మళ్ళీ మీకు ఇస్తున్న ఛాలెంజ్, 1000 మంది టైప్ 2 డయాబెటిక్ వాళ్ళు నాకు ఇవ్వండి. టైప్ 2 డయాబెటిక్ వాళ్ళని, టైప్ 2నే మళ్ళీ గుర్తుపెట్టుకోండి, టైప్ 2. నేను 2 కేటగిరీలు ఈ ప్రోగ్రాంకి వర్తించమని చెప్తాను. ఒకటి టైప్ 1, రెండోది టైప్ 2లో బేటా సెల్స్ దెబ్బతిన్నాడు. ఓవర్గా ఈ దిక్కుమాలిన వైద్య విధానం కారణంగా బేటా సెల్స్ డ్యామేజ్ అవుతాయి. వాళ్ళు ఈ 2 మినహా రెగ్యులర్ టైప్ 2 వాళ్ళు నాకు 1000 మంది ఇవ్వండి. 999 మంది తగ్గి ఒక్కడ తగ్గపని నన్ను జైల్లో పెట్టండి. మళ్ళీ మీరు ఎవరైతే నాకు వచ్చి నన్ను జైల్లో పెట్టలేదు అన్నారో మీకు కూడా నేను ఛాలెంజ్ ఇస్తున్నా. మీరు డయాబెటిక్ డాక్టర్లు అంటున్నారు కాబట్టి మీకు 1000 మందిని ఇస్తా. మీ 1000 మందిలో ఒక్కడ తగ్గించండి, మీకు ఇస్తాను 3 నెలల టైంలో. మీ విధానం తగ్గించండి, మళ్ళీ నేను జైలుకి వెళ్తా. ఛాలెంజ్ రండి చూసుకుందాం.
ప్రజలకు ఎలా అన్నా తెలుస్తుంది. మీరేమీ అవసరం లేదు, ఒప్పుకుని రండి. 2,000 మందిని కూడా నేను చేద్దాను, ఒక పెద్ద కమిటీ పెడదాం, తేలిపోద్దాం అనుస్మరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈ చాటుమాటు దుష్ప్రచారాలు, ఆ చాటుమాటు పేరు ఊరు లేని పోస్టులు, ఆ కర్మ మీకు తప్పుతుంది. ఓపెన్గా రండి, మాట్లాడండి. ఇక ఒకసారి మంచిదండి, మీకు ఒక అతి ముఖ్యమైన నేను ప్రజలకు కొన్ని కాన్సెప్ట్ చెప్పాల్సిన అవసరం కూడా ఉందండి. చెప్పిన తర్వాత డౌట్ చెప్తాను. ప్రజలకు కూడా కొంత అవగాహన ముఖ్యమండి. ప్రజలకు కూడా అవగాహన ముఖ్యం. మీకు సింపుల్గా చెప్పి తీరాలండి. ఇది చెప్పకపోతే చాలా ప్రమాదం. వైద్యం ఎలా వెళ్తాయింది అని మనం కొన్ని చెప్పడానికి, డయాబెటిక్లో టైప్ 1 టైప్ 2 రెండు ఉన్నాయండి. మీరు కూడా అందరూ తెలుసుకోండి. టైప్ 1లో అంటే టైప్ 1 అని కాదు, జనరల్గా మనం కార్బోహైడ్రేట్ ఆహారంలో 3 ఉంటాయి. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ ఉంటాయి. కార్బోహైడ్రేట్ మనం తినేదంతా కార్బోహైడ్రేట్, కార్బోబేస్డ్ డైట్. కార్బు తింటే అది గ్లూకోజ్ కింద మారుతుంది. గ్లూకోజ్ అనే శక్తి, గ్లూకోజ్ అనే శక్తి శరీరంలో సెల్స్కి అందుతుంది. ఈ సెల్స్ అంటే పెట్రోల్ ట్యాంక్ లాంటివి అండి. పెట్రోల్లో మనం బండి వెహికల్ అనుకుంటే పెట్రోల్ ట్యాంక్, ఎనర్జీ దాసి. ఈ తిన్న శక్తి ఇది పెట్రోల్ అనుకోండి, ఈ పెట్రోల్ సెల్స్కి వెళ్ళాలి, ఈ గ్లూకోజ్ సెల్స్కి వెళ్ళాలి, కానీ నేరుగా వెళ్ళదండి. మధ్యలో ఒక మధ్యవర్తి ఉంటాడు. ఈ మధ్యవర్తి పేరు ఇన్సులిన్. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తాను, కామన్ మ్యాన్ కోసం. ఈ గ్లూకోజ్ ఇన్సులిన్కి వస్తే ఇన్సులిన్ సెల్స్కి వస్తుందండి. ఈ ఇన్సులిన్ అనేది నేరుగా వెళ్ళదు, కాబట్టి ఇన్సులిన్ ఇది ఇస్తుంది. టైప్ 1లో ఏమవుతుందంటే ఈ ఇన్సులిన్ వచ్చే మార్గం మూసుకుపోతుందండి. ఈ ఇన్సులిన్ ఎక్కడి నుంచి తయారవుతుందంటే ప్యాంక్రాస్ నుంచి తయారవుతుంది. ప్యాంక్రాసిస్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకి మన మన ఇండియా బార్డర్లో మన దేశ సైనికులు గస్తీ తిరుగుతూ ఉంటారు. ఒక పొదలో అలికిడి అవుతుంది. పాకిస్తాన్లో ఎవరు వచ్చారని టప్ కాల్ చేస్తారు వీళ్ళు మెషిన్గన్లు పెట్టి. తీరా చూస్తే అందులో మన సైనికులే ఉన్నారు. పొరపాటున కాల్ చేశారు, పొరపాటున శత్రువులే అనుకుని. అలానే మన శరీరంలో కూడా పొరపాటు జరుగుతాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఉండే లోపాల కారణంగా ఈ ప్యాంక్రాసిస్ తయారు చేసే ఇన్సులిన్ ఇది మన డ్యామేజ్ చేస్తుందేమో అనుకుని పొరపాటు భ్రమపడి దీన్ని చంపేస్తుంది, బీటా సెల్స్ని. అప్పుడు ఇన్సులిన్ ఉండదు. ఇన్సులిన్ లేకపోతే గ్లూకోజు నీ సెల్స్కి వెళ్ళదు. కాబట్టి వీళ్ళకి చచ్చినట్టు ఇన్సులిన్ ఎక్కించి తీరాల్సిందే అనివార్యంగా. ఇది టైప్ 1 అంటాం దీన్ని. వీళ్ళకి ఇన్సులిన్ ఎక్కించాల్సిందే, ఇది లాజిక్. జాగ్రత్తగానండి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ టైప్ 2 అండి. అందరికీ సమాజాన్ని ప్రపంచాన్ని పీడించిన రుగ్మత ఇదే. ఇందులో ఏంటంటే శుభ్రంగా మీరు కార్బోహైడ్రేట్ అయినా గ్లూకోజ్ అయింది. ఉదాహరణకి ఇప్పుడు ఆయన డాక్టర్ గారే ఉన్నారు, ఈ డాక్టర్ గారు ఉన్నారు. పొద్దున్నే 7 గంటలకు ఇడ్లీ తినొచ్చారు, ఒక 5 ఇడ్లీ ప్లస్ ఒక కాఫీ తాగొచ్చారు. ఆయనకి ఆహారం గ్లూకోజ్ అయింది, గ్లూకోజ్ ఇన్సులిన్కి వచ్చింది, చక్కగా ఇన్సులిన్ ట్యాంకు నిండింది, ఎందుకంటే రాత్రి ఖాళీగా ఉంది, ట్యాంక్ నిండింది. మళ్ళీ బయలుదేరి వాళ్ళ బాగా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అన్నయ్య గారెలు వేసాను తినమంది ఆవిడ. సరేలే మొహమాటం కొద్దీ బాగున్నాయి నన్ను గారెలు తిన్నారు. మళ్ళీ ఒక కాఫీ తాగారు, మళ్ళీ గ్లూకోజ్ అయింది, మళ్ళీ ఇన్సులిన్కి వచ్చింది. ఇన్సులిన్ సెల్కి వస్తుంది. సెల్లో ఖాళీ ఉందండి, సెల్లో ఖాళీ ఇప్పుడే కదా దాన్ని నింపాం, ఇంతకుముందే ఖాళీ లేదు కదా. ఇలా సెల్లుని నిండి అని అవజేయకుండా పెట్రోల్ ట్యాంక్ కొట్టామనుకోండి, బండి బయట తిరిగితేనే కదా మళ్ళీ మనం పెట్రోల్ కొట్టగలిగేది. అక్కడే పెడితే పెట్రోల్ కొట్టగలమా చెప్పండి? ఎప్పుడైతే ఆ ట్యాంక్ ఫుల్గా ఉందో ఇది దిక్కరస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది చెప్పినట్టు వినాలి. ఉదాహరణకు మన ఇంట్లో పని అమ్మాయి ఉందండి, అంటులదాం అంటాం, తోముతుంది. బట్టలు గుంజు అంటాం, గుంజుతుంది. డాబా ఎక్కువ దూకంటే దూకుతుందా? దూకదు. ఎందుకు దూకదంటే శక్తికి మించింది కాబట్టి దూకదు. చిన్న పనులు అయితే చేస్తుంది. అలానే ఇన్సులిన్ తీసుకోమంటే తీసుకోండి. ఎప్పుడు తీసుకుంటుంది? సెల్లో ఖాళీ ఉంటే. సెల్లు నువ్వు ఫుల్గా పెట్టి నువ్వు విచ్చలవిడితనంగా తినేస్తే తీసుకోదు. అలా ఇన్సులిన్ చెప్పినట్టు వినకూడని స్థితి రావటాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, దాన్ని వ్యతిరేకించడం అని. ఇది జబ్బు. ఇక్కడ సమస్య ఏంటో గుర్తించండి. ప్యాంక్రాసిస్ బాగుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ డబుల్ ఉంది, కానీ సమస్య ఏంటంటే ఇన్సులిన్ మాట సెల్స్ వింటలేదు. ఇది సమస్య అయితే మీరు మళ్ళీ ఇన్సులిన్ ఎందుకు ఎక్కిస్తున్నారండి చెప్పండి? ఇన్సులిన్ ఎలా ఎక్కిస్తున్నారు మీరు? ఉదాహరణకి ఒక ఆయన హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నాడు. నా దగ్గరికి మధ్యలో ఆగాడు. 8 మంది, 5గురు బట్టే కారులో రామకృష్ణ గారు 8 మంది వచ్చామండి, చాలా ఇరుగ్గా ఇబ్బందిగా ఉందండి, బాధపడతా, ఆయన సొల్యూషన్ చెప్పండి. నా దగ్గరికి వచ్చాడు. నేనేమన్నానంటే ఓ పని చేయండి, నా దగ్గర మా కుర్రాళ్ళు కూడా 3 ఉన్నారు, వీళ్ళు కూడా తిరుపతి వెళ్తామంటున్నారు, ఈ 3 కూడా ఎక్కించుకోవాలని అంటాను అనుకోండి. ఎంత హాస్యాస్పదం అండి. మీ డయాబెటిక్ మీరు చేస్తున్న వైద్యం అదే, ఇప్పటివరకు మీకు అందరికి అందుతున్న వైద్యం అదే. ఆల్రెడీ అక్కడ సమస్య ఇన్సులిన్ ఎక్కువ అవటం, ఇన్సులిన్ ఎక్కువ రెసిస్టెన్స్ వచ్చింది, మళ్ళీ ఇన్సులిన్ చేస్తారేంటండి? ఏంటి లాజిక్ ఏంటి చెప్పండి? ఏ లాజిక్లో మీరు ఇన్సులిన్ చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఉన్నాయి 100 యూనిట్లు ఇన్సులిన్ ఉదాహరణ చెప్తున్నాను. ఇన్సులిన్ ఇంటలేదు అనుకుంటే ఇంకో 50 చెప్తే 150 ఇన్సులిన్ మాట్లాడలేదు. మీరు చేయాల్సింది ఇన్సులిన్ తగ్గించాలి. అంటే అదే చెప్పా కదా, మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే హైదరాబాద్ వైపుకి వెళ్ళాలి, కానీ మద్రాసు వైపుకి వెళ్తే జన్మలో వెళ్ళారు మీరు. ఈ వైద్యం రివర్స్లో ఉంది. ప్యాంక్రాసిస్ బాగాలేదంటే పుష్కలంగా ఉంది. మీరు ఇచ్చిన ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే ప్యాంక్రాసిస్ ఇలా ఊపుతుంది, అంటే డబ్బాలోంచి ఎక్కువ పడుతుందని ఇన్సులిన్ ప్రొడక్షన్. ఇన్సులిన్ ఏం చేసుకుంటామండి? కర్మ ఇన్సులిన్ ఎక్కువైపోయి అవస్థ పడతాయంటే ఇన్సులిన్ ఇస్ ఫ్యాట్ స్టోరేజ్ హార్మోన్. ఫ్యాట్ని నిల్వ చేస్తుంది,
ఇంకా ఫ్యాట్ అయిపోతాడు, వాడు లావ్ అవుతాడు. పర్యవసానంగా ఒక విషవలయంలాగా అలా అలుగుపోయి మందు 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 మందుకు మందు యాడ్ అవటం, లావ్ అవటం, దాన్ని పోషించడానికి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ రావటం, ఒక విషవలయం ఒక ప్రపంచంలోకి నెట్టి చివరికి మీరు కిడ్నీలు పోగొట్టి, కళ్ళు పోగొట్టి, కాళ్ళు పోగొట్టి సర్వనాశనం చేసి వదులుతున్నారు సమాజాన్ని, జాతిని. ఇన్నాళ్ళు అలా జరిగింది. ఇంటింటికి గడప గడపకు వచ్చేసింది. ఇది ఇవాళ ప్రజలకు రోజు వచ్చింది. మనం చేయాల్సింది దాన్ని తగ్గించాలంటే ఇన్సులిన్ తగ్గించాలి. దానికోసం కొత్త మార్గం ఏంటంటే గ్లూకోజ్ని తీసేయాలి. ఫస్ట్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ తినటం వల్ల వ్యవస్థ వస్తుంది, దాన్ని మానేయాలి. మీకు సందేహం వస్తుంది అది మానేస్తే మన తిండి అట్లాగండి అని. అప్పుడు మనం రెండో మార్గం బైపాస్ చేస్తున్నాం, రెండో మెటబాలిజం బయటకు తెస్తున్నాం. ఆ మెటబాలిజం ఏంటంటే ఫ్యాట్. సింపుల్ సైన్స్ అండి, ఎవడో మాట్లాడినట్టు కొబ్బరి నూనె వైద్యం కాదు ఇది, సైన్స్. ఇన్సులిన్ మేనేజ్మెంట్, ఇన్సులిన్ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పి, కార్బోహైడ్రేట్కి ఎలా, ప్రోటీన్కి ఎలా, ఫ్యాట్కి ఎలా రియాక్ట్ అవుతుంది, ఏ స్టేజ్లో ఫ్యాట్ కరుగుతుంది, ఏ స్టేజ్లో కరగదు, ఇలాంటివన్నీ చెప్పే సైన్స్. మీకు తెలియకపోయినంత మాత్రం సైన్స్ కాకుండా పోతే తెలుసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్, సైన్సే మాట్లాడేది. అది అలా చేసుకెళ్తుంది. సింపుల్గా మనం చేయాల్సింది ఈ రూట్ వెళ్తాం. ఫ్యాట్ మెటబాలిజంలో కార్బు తింటే గ్లూకోజ్ ఎలా వస్తుందో, ఫ్యాట్ తింటే కీటోన్స్ వస్తాయి. ఇది ఎలా ఇంధనమో అది కూడా పవర్ఫుల్ ఇంధనం. ఇది కిరసనాయిల్ లాంటి ఇంధనం అయితే ఇది వైట్ పెట్రోల్ లాంటి ఇంధనం. ఈ ఇంధనంతో ఇది వాడుకుంటాం. ఈ ఇంధనంకి వచ్చిన ప్రత్యేకత ఏంటంటే ఫ్యాట్, ఇప్పుడు మన ఆహారం తీసుకున్నాం, ఫ్యాట్ సెల్స్ ఉన్నాయి, నేరుగా వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్సులిన్ అనే మధ్యవర్తి లేడు. ఎప్పుడైతే ఇన్సులిన్ మధ్యవర్తి లేడో, ఇన్సులిన్తో పని లేదో, ఆటోమేటిక్ ఇన్సులిన్ వ్యతిరేకించాల్సిన పనే ఉంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ రాష్ట్రం ఉందండి, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు విమర్శించుకుంటారు. కేసీఆర్నో లేకపోతే బిజు పట్నాయక్ విమర్శిస్తారా? ఎందుకు విమర్శించరు? వాళ్ళ మ్యాటర్ కాదు కాబట్టి, వాళ్ళతో పని లేదు కాబట్టి. వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉంటే చేస్తారు. అలానే ఇది పాత మెటబాలజీలో ఇన్సులిన్ ఉంది కాబట్టి సెల్ దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు ఇన్సులిన్ లేదు, సంబంధం లేదు, డైరెక్ట్ సెల్స్ తీసేసుకుంటున్నాయి. ఇంక ఇన్సులిన్ వ్యతిరేకించాల్సిన పనే ఉంది. ఆటోమేటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతుంది. గుర్తుపెట్టుకోండి, సమాజాన్ని పట్టి పీడిస్తున్న వ్యాధి ఇన్సులిన్ రెసిస్టెన్స్. వీళ్ళు చెప్పినట్టు డయాబెటిక్ అనే పిల్లకాకి, లేకపోతే బీపీ అనే పిల్లకాకి, ఈ పిల్లకాకులు కాదు, ఇవన్నీ ఆఫ్టర్ కొమ్మలు. గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు ఈ దిక్కుమాలిన జలుబు దగ్గుల కంటే హీనమైన డయాబెటిక్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి పిల్లపిల్లాటి అన్నిటికీ పెద్ద పెద్ద పేర్లు పెట్టి, పెద్ద మహావృక్షాలని ఒక్కొక్కదానికి ఒక వైద్యం, ఒక్కొక్కదానికి ఒక విభాగం పెట్టి ఆ మందులతో ఒళ్ళు గుల్ల చేసుకున్నాం. ఇంకా అవసరం లేదు, ప్రజల టైం వచ్చింది. వాళ్ళకి ప్రజలకు తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. ప్రతి వాళ్ళకి అర్థం కావాలి. ఒక సైన్స్ మారుమూల పొరల్లో ఎక్కడో ఒక మేధావి సూట్ వేసుకుని ఎక్కడో ఇంకా 5 స్టార్ హోటల్లో ప్రజెంటేషన్ ఇస్తే కుదరదు. రోడ్డు మీద రిక్షావాడికి కూడా అర్థం కావాలి, చెప్పేవాళ్ళ దగ్గర నుంచి చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఆ ఫలితం సమాజం అందరూ అందుకోవాలి. ఇవాళ నేను చేసేది జస్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ మాత్రం. గుర్తుపెట్టుకోండి, ఈ విజ్ఞానం మళ్ళా చెప్తున్నా, నాది కాదు, నాది కానే కాదు. కొన్ని వేల మంది, లక్షల మంది చేశారు. నేను చేసిన ప్రయత్నం ఏంటంటే అది మేధావర్గంలో ఉండిపోయింది. దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద సామాన్యుడికి అర్థమయ్యే భాషలో, మన భాషలో నేను అందరికీ అర్థమయ్యే చెప్పి తీసుకెళ్ళాను. ఈ ఫలితాలను అందించి తీరాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఒక కళ అండి. ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు ఇక్కడ మన పోలవరం కట్టాలి, మనకి మన రాష్ట్రానికి అవసరం. ఆయన కేసీఆర్ గారు అంటారు ఓ ప్రాణాయత కట్టాలని. ఎవరి డబ్బులు అవసరం లేదండి, ఇంటికి 5,000 10,000 అయిపోతున్నాయి. ఈ డబ్బులని పెట్టుకు మన సంపద మనం మిగిలితే, మందుల సంపద మిగిలితే మన పోలవరం మనం సంవత్సరాలు కడతాం మన డబ్బులతో. ఆయన ప్రాణాయత చేవేళ్ళు, ప్రాణాయత చేవేళ్ళు ఆయన కడతారు. దేశానికి, రాష్ట్రానికి ఎంతో మేలండి. ఇవాళ మందులకి ఎంతో లెక్కేయండి. జాతి సంపద అద్భుతంగా పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, 100 రెట్లు పని చేస్తారు. అరే ముఖ్యమంత్రుల స్థాయిలో దగ్గర నుంచి కింద మినిస్టర్ స్థాయిలో అందరూ రోగాలతో బాధపడతాంటే వాళ్ళే శక్తి లేకుండా ఉంటే మనకేం సేవ చేస్తారండి? అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కళ్ళు సమాజంలో బాగుండాలి. మళ్ళా చెబుతున్నా, ఇందులో నాకు సాటి మనిషిగా సమాజం పట్ల బాధ్యత తప్ప ఏ విధమైన కమర్షియల్ యాంగిల్ లేదు. మళ్ళీ స్పష్టం చేస్తున్నాను, ఏ విధమైనది లేదు. ఇవాళ ఇన్ని 100 మీటింగ్స్, 1000 మీటింగ్స్ అవుతున్నాయి. ప్రతి 2 రోజులకి 3 రోజులకి నేను ఏదో ఊళ్ళో ఉంటాను. ఓ రోజు తిరుపతిలో ఉంటాను, ఓ రోజు కర్నూలులో ఉంటాను, ఓ రోజు హైదరాబాద్లో ఉంటాను, ఓ రోజు బళ్ళారిలో ఉంటాను. ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టుకోండి, మా డబ్బులు పెట్టుకుని మా వెహికల్లో మేము వెళ్తాం. ఒక్క దండ కానీ, ఒక లేత ఒక బొక్కే ఇలాంటివి కానీ కూడా మేము తీసుకోం. మంచిని పెంపొందించుకోసం పుస్తకం మాత్రం తీసుకుంటాం. కేవలం అంతే, ప్రజల సర్వీస్ కానీ ఎవరి దగ్గర నుంచి ఏమీ లేదు. అలానే ఏదో ప్రోడక్ట్స్ అమ్ము ఇంకోటో నాకు ఏ సంబంధం లేదు. నేను మీకు ఏ ప్రోడక్ట్ అమ్మట్లా. ఇంకా ఇది కూడా అవసరం లేదండి. కొన్ని ఎథికల్గా ఉండాలని ఇవాళ యూట్యూబ్లో నా పేరు మీద ఉన్న వీడియోలు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. నేను కమర్షియల్గా చేయదలుచుకుంటే వేరే చేయవసరం లేదు. నాకంటే సంపాదించేవాడు ఎవడో ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ మొత్తం కల్లా నాకంటే సంపాదించేవాడు ఉన్నాడు. కానీ కమర్షియల్ అవసరంలా. ఆరోగ్యం అందరికీ హక్కు, అది అందరికి ఉచితంగా అందాలి. నేను అదే చేయాలనుకుంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నా ఓన్ వీడియోస్కే పెట్టి నేను రిలీజ్ చేసిన నాకు నెలకే లక్షల ఆదాయం వస్తుంది. కానీ ఇండైరెక్ట్గా వచ్చేది కూడా నా ప్రాణం పోయిన రామకృష్ణ డెడ్ బాడీ కూడా తీసుకొని గుర్తుపెట్టుకోండి. అది జరగదు. ప్రజలకి మేలు జరగాలంతే. ఈ సమాజంలో నేను ఒక 2018 జనవరి 1కు గ్రీటింగ్ కార్డు వేశాను. 2018 డిసెంబర్ 31 కల్లా 2 తెలుగు రాష్ట్రాలు, ప్రపంచ డయాబెటిక్ రాజధాని తెలుగు రాష్ట్రాల్లో డయాబెటిక్ అనే పదం వినపట్టడానికి వీల్లేదని ఇప్పటికే సగం టార్గెట్ రీచ్ అయింది.
మిగిలిన టార్గెట్ని చేయడం కూడా అవలేలుగా చేయొచ్చు. అది ఒక్క రామకృష్ణ వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి. అందరూ ఇవాళ మీరు చూసే ప్రతి ఒక్కరిది ఆ రెస్పాన్సిబిలిటీ. మిగతాన్ని మర్చిపోండి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అసలు డాక్టర్ వ్యతిరేకం ఒట్టి మాట గుర్తుపెట్టుకోండి. రేపటి నుంచి జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, నా ఇంట్లో పనమ్మాయికి వచ్చినా, మా అమ్మకి వచ్చినా కూడా మేము హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. రామకృష్ణ అనేవాడో ఈ విధానమో డాక్టర్లకు ప్రత్యామ్నాయం కాదు. డాక్టర్లు దేవుళ్ళ తర్వాత స్థానం వాళ్ళదే. వాళ్ళు మాత్రమే సమాజానికి అందించగలరు. అయితే వీళ్ళకు కొత్త అస్త్రం మా మెడికల్ బుక్స్లో ఉండాల్సిందే అనేది కాకుండా మీరు కూడా పెద్ద మనసు ఆలోచిస్తే నా బోటి సామాన్యుడు పిల్లడికి చిన్నడికి అర్థమైంది. మీ స్థాయికి మీరు అసలు ఇంత సెకండ్ కాన్సన్ట్రేట్ చేస్తే అర్థమవుతుంది. మీకు కొన్ని గైడ్లైన్స్ కారణంగా మీరు చేసి ఉండకపోవచ్చు. ఇప్పుడు మీరు దయచేసి ముందుకు వచ్చి మీరు సహకరించేయండి. అలానే ఈ ఉడతూపులు వెనకమాల కూర్చుని సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్ళందరినీ ప్రజలు కూడా వీళ్ళని వదిలిపెట్టద్దండి, గుర్తుపెట్టుకోండి. ప్రజలు కూడా వీళ్ళని వదిలిపెట్టద్దు. నిజం ఉంటే మాట్లాడమని ముందుకు వచ్చి స్ట్రైట్గా సిద్ధంగా ఉన్నా. నేను దేన్ని చర్చించడానికైనా మా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. అందరం కూర్చొని మాట్లాడదాం. బేసికల్గా మరి ఎన్ని కోట్ల మంది కలిసిపోయారు, ఇంటికొకటి కలిసిపోయారు. ఇది లెవెల్ తగ్గించుకొని కోట్ల మంది రాత్రి కలుస్తారు. మందుల కంపెనీ లాభం అంతేనండి. యాక్చువల్ చెప్పాలంటే అంతే. మందుల కంపెనీ లాభం కోసం మన మందులు మింగాలి. లేనాడు కూడా టాబ్లెట్ వాడి అదే బై బీపీ కాదు. ఇప్పుడు 170 to 110 అంటున్నారండి. 200 ఏమవుతుంది? ఏమవుతుంది చెప్పనండి. ఇప్పుడు షుగర్ ఎక్కువ బాడీలో ఉంటే ఏమవుతుంది? దానికి ఎవరు ఫిక్స్ చేశారు ఈ నామ్స్? ఎందుకు మందులు వాడాలి మీరంతా? కాదు నేను చెప్తాను. దానికి కూడా ఇప్పుడు ఇదివరకు అవైలబుల్ చేస్తారండి. ఇది డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఫిగర్స్ ఉన్నాయి. నేను ఒకసారి మాట్లాడి మీతో గుర్తుందేమో ఉందా? ఒక కంట్రీలో 225 నార్మల్, ఒక కంట్రీలో 250, ఒక కంట్రీలో 275. అది ఎప్పుడు చేశారంటే మనం 250 కన్నా ఎక్కువ ఉంటే 300, 400, 500 ఉంటుంది కొంతమందికి. మనకి బాడీలో అంత షుగర్ ఉన్నప్పుడు ఏదన్నా ఒక లక్షణం వచ్చిందనుకోండి, డయాబెటీస్ వల్ల ఒక లక్షణం వస్తుంది. ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేసింది ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి, అంటే కళ్ళు చూపు తగ్గింది. అర్థమైంది మీకు? అది ఎప్పుడు తగ్గిందంటే కంటిన్యూస్గా 250 కన్నా ఎక్కువ ఉంటే తగ్గింది. 250 లోపు వాళ్ళకి ఎవరికి ఏమి అవ్వాల. అది అప్పుడు ప్రామాణికంగా ఏం తీసుకున్నారంటే 250 ఇస్ ది స్టాండర్డ్. దాన్ని ఏం చేశారు? ఎందుకని టు బి ఆన్ సేఫ్ సైడ్ దాన్ని తగ్గిద్దాం 200 చేశారు. మన వాళ్ళు దానికి ఏంటంటే ఉన్న కొంది అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ కానీ డైటరీ అసోసియేషన్ కానీ 200 నుంచి 140 తీసుకొచ్చింది. డాక్టర్ గారు మొహమాట పడతారు కానీ నేను చెప్తున్నానండి. డాక్టర్ గారు మొహమాట పడతారు కానీ ఏం లేదండి. ఒక రాత్రి కలిపారనుకోండి మన కంపెనీ లాభం. మీరు హైదరాబాద్ వెళ్తారు, విజయవాడ వెళ్తారో, పల్లెటూరు వెళ్తారో, లంకపల్లి, చలపల్లి వెళ్తారో, ఎక్కడికైనా వెళ్ళండి. మీరు వెళ్ళి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోండి. మీరే, మా ప్రమేయం కొనలేదు. మీరు విధానం వాడారా, మీ రిపోర్ట్ ఎలా తీసుకోండి. మీరు రిపోర్ట్లు అడగండి. అవునండి, అవునండి. ఆహారం అండి, ఇది పనిచేసిందండి. యాక్చువల్గా వాళ్ళకే ఎవరండి అలా డాక్టర్ హరిచంద్ర గారు చెప్తారండి. వాళ్ళు అది కాదులేండి. వాళ్ళకు రైట్ శాస్త్రీయత అన్నారు కదా, రైట్. వాళ్ళు ఇన్నాళ్ళు నెయ్యి వేసుకోవద్దన్నారు. వాళ్ళు ఇన్నాళ్ళు ఒక్క నిమిషం అండి, అందరూ ఎవ్రీవన్ అటెన్షన్ ఎవ్రీవన్ ప్లీజ్. వెరీ గుడ్ క్వశ్చన్. డాక్టర్ల శాస్త్రీయత లేదన్నారు. కొలెస్ట్రాల్ మీరు తినద్దు, నెయ్యి వేసుకోవద్దని చెప్పారు. ఏంటి దానికి శాస్త్రీయత? దానికేంటి శాస్త్రీయత చెప్పండి. ఈ మనిషికి వీళ్ళ తమ్ముడు చచ్చిపోయారు, వైద్యం వాడి చచ్చిపోయారు. ఈయన డాక్టర్ గారు, ఈయన వైద్యం 15 ఏళ్ళు టాబ్లెట్ వేసుకున్నారు. ఆయన 20 ఏళ్ళ నుంచి మందులు మింగారు, ఇంజక్షన్లు చేస్తున్నారు. ఏ శాస్త్రీయత మీరు తగ్గించారు? ఏ శాస్త్రీయత 2 నెలలు వాళ్ళు హెచ్పిఎంసీలు 10 నుంచి 11 నుంచి 12 నుంచి వచ్చినాయి మీరు చెప్పండి. ఈ శాస్త్రీయత, అదే శాస్త్రీయత, అదే రిపోర్ట్. ఆహారమే శాస్త్రం. ఎస్, అసలు అవతల కౌంటర్ ఎవరు రావట్లేదండి. గమనించండి, చాటులు పేడకలేదు ఇదంతా, డైరెక్ట్ కాదు. చాటు పేడకళ్ళు ఇవన్నీ. ఇప్పుడు నేను సబ్జెక్ట్ చెప్పాకండి, నా విధానం చెప్పా. డయాబెటిక్ ఏదైతే చేయకూడదో అది చేస్తున్నారు వైద్యాన్ని. ఇచ్చానండి. చేస్తున్నారండి, అది జరుగుతుందండి. నేనే కాదండి, లేదండి, పేపర్లు మీరు అన్నట్టు అన్ని తీసుకున్నాం, సాఫ్ట్వేర్ ఎక్కించాం, జరుగుతుందండి.
అది చాలా చేయదండి. దాని బాడీ వేరే ఉందండి, దాని బాడీ వేరే ఉంది, వర్క్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు చెప్పింది ఇది యూఎస్లో కానీ ఇతర చోట్ల నిర్ధారించబడిన ప్రమాణమేనండి ఇదంతా. కెనడా అయితే అఫీషియల్గా చేసింది. ఇది చెప్పండి డాక్టర్ గారు చెప్పండి. ఆయన అడిగారు, ఇప్పుడు షుగర్ ఉందండి, షుగర్ ఎంత ఉండాలి అసలు మనకి? ఎవరులేండి అంటే ఇంకోటి స్పష్టం చేస్తారండి. నా పేరు మీద నాకు ఒక్క వాట్సాప్ నా నెంబర్కి తప్ప, నా పర్సనల్ నెంబర్కి తప్ప వాట్సాప్, నాకు ఏ ఎఫ్బీ అకౌంట్ లేదు, నా అదేంటి ట్విట్టర్ నేను వెళ్ళలేదు, నేను అసలు ఎప్పుడు చూడలే. కానీ వీరమాచి రామకృష్ణ డైట్ స్టార్ అంటే ఏదో కొన్ని చేస్తారని నాకు తెలిసింది. ఒక ఆయన వచ్చి జగన్ మీద పోస్ట్ అయితే, ఒక ఆయన చంద్రబాబు తిడుతానంటే ఏదో వేస్తున్నారండి అన్న, నా సంబంధం లేదు. మీడియా ముఖంగా మళ్ళీ తెలియజేస్తున్నాను, నేను ఇది రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నా. నాకు అసలు ఏ అకౌంట్ ఎఫ్బీలో కానీ ట్విట్టర్లో కానీ లేదు. దాంట్లో వచ్చిన దేనికి నాకు సంబంధం లేదు. మీకెంత సంబంధం ఉందో నాకంత సంబంధం. అసలు నాకు అకౌంటే లేదు, నా పేరు దానికి ఆసక్తి కూడా లేదు. నాకుందల వాట్సాప్ పబ్లిక్ కమ్యూనికేషన్లో నేను చెప్పదలుచుకుని ఓపెన్ పబ్లిక్ చెప్తా. ఇవాళ అందరికీ చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి నేను మీడియా ముఖంగా మొత్తం ప్రజలందరూ తెలిసేట్టు చెప్తున్నాను. అలా తప్ప నా ముఖత వచ్చింది తప్ప నాకు ఏ అకౌంట్ ఇతర ఛానల్ లేవండి. అదొకటి. రెండోది మీరు అన్నారు నాకంటే ఇప్పుడు నేను దిగినాక నాకు తెలిసిన రాళ్ళు పడతాయండి. ఇది చాలా రాళ్ళు పడతాయి, చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు, విపరీతంగా చేస్తారు. ఎందుకంటే మీకు తెలిసి ఒక పెద్ద వ్యవస్థ. ఈవెన్ మన టీవీ ఛానల్ కూడా పక్షపాతంగా ఉండాల్సిన, న్యూట్రల్గా ఉండాల్సిన వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా పక్షపాతంగా కొంచెం అబద్ధాలు ప్రచారం చేశారు. సరే ఎనివే వాళ్ళు కూడా తెలుసుకున్నారు, పక్కన పోయింది అనుకోండి, వేరే విషయం. అదంతా అయిపోయింది, గాలి కొట్టిపోయింది. ఇప్పుడు ఈ ప్రచారం చేసే వాళ్ళ మీద మాకంటే ఎక్కువ వాళ్ళు సఫర్ అవుతున్నారండి. నేను ఇట్లాంటి ఉడతూపులు లొంగే రకం నేను కాదు, నేను సమాధానం చెప్పగలను. కానీ అవతలాలు ఎంత బాధపడతారండి? ఒక ఆవిడ చనిపోయి ఉంటే, ఓ పక్కన అస్థిలు కలపాలి, ఇంట్లో కార్యక్రమాలు ఉంటే, నిమిషానికి ఒకసారి రామకృష్ణ గారు వేడిసిపోయారంటే అసలు ఏ డేటు చేయలే. ఆవిడకి ఏనాడో పోయిన కిడ్నీలు, ఏనాడో పోయినాయి ఆవిడ కిడ్నీలు. మా మెంబర్లు ఒకళ్ళు ఇంటికి కూడా వెళ్ళొచ్చారండి, మా వాళ్ళు వెళ్ళొచ్చారు ఇంటికి, నాతో మాట్లాడారు, పెట్టారు రిపోర్ట్, డైరెక్ట్ మాట్లాడింది నాతో. ఇందాక మాట్లాడారు, నిన్న మాట్లాడారు, వాళ్ళ అమ్మాయి మాట్లాడారు, వాళ్ళ అబ్బాయి మాట్లాడారు. చాలా తప్పండి, ఘోరమండి, మీ మీద అలా చేయటం, మమ్మల్ని ఇలా హింస పెట్టడం, ఆ నీచులు వాళ్ళు అని చెప్పిన వాళ్ళు మాట్లాడారు. మేము చెప్పామని కూడా చెప్పడానికి కూడా చెప్పారు. వాళ్ళ బాధలు ఉన్నాయి. నిన్నే వచ్చారు, అస్థికలు కలుపుతారు కదా విదేశాలు, కలిపేసి రాత్రి వచ్చారు. ప్లస్ వాళ్ళ ఎవరో హాస్పిటల్లో బాగోక రాలా, లేకపోతే వాళ్ళు ప్రెస్ మీట్లు అటెండ్ అయ్యేవాళ్ళు. ప్రజెంట్ ఐసీలో ఉన్నారు వాళ్ళు వేరే వాళ్ళు. అందుకని వాళ్ళు రాలేకపోతున్నామండి, మీరు మా తరపున చెప్పండి, లేదంటే ఫోన్ చేయండి మాట్లాడతామంటే మేము కూడా వస్తామని కూడా చెప్పారు. కాకపోతే వాళ్ళు ఐసీలో ఉండగా ఎందులో రమ్మంటే నేను చెప్పలేదు. మీరు రమ్మంటే వాళ్ళు కూడా రప్పిస్తాం, మీరు రెడీ. వాళ్ళ పేర్లు పెట్టడం ఏంటండి? మీకు నీతి జాతి ఉందా మీకు అసలు? అంటే ఒక ఆవిడ ఫోటో వేస్తే మీరన్న ఉడతూపులు, మీ ఉడతూపులు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని గుర్తుపెట్టుకోండి. ప్రజలకు విషయం బాగా అర్థమైంది. మీరు దీన్ని ఎంత వ్యతిరేకిస్తే మీ మొఖాన్ని పేడకాల అంత పడుతుంది, ప్రజల నుంచి అంత తీవ్ర వ్యతిరేకత వస్తుంది. గుర్తుపెట్టుకుని అంత తేలిగ్గా ఇది ఇవాళ ప్రజల చేతిలో ఒక ఆయుధం వస్తే మీరు పాడు చేయలేరు. నేను సమాధానం చెప్తున్నప్పుడు దాని మీద కేసు వాళ్ళు కూడా పెడుతున్నారండి. వాడు ఎవడో ఒకడున్నాడు, పేరేంటో మర్చిపోయాను వాడిది, సత్య అన్నవరపు అనేవాడు ద్వారా చేయించారు. ఆడి ద్వారా ఇంకోటి ఎవడో చేయించాడు. సత్య అన్నవరపు అంట వీడు ఈ మూల కారణం. అంటే మామూలుగా నేను కొంచెం గౌరవంగా సంబోధించాలి. కృష్ణా జిల్లా అంటే పెద్ద మర్యాదలు తెలియదు కాబట్టి నేనేం పెద్ద మాట్లాడను. ఎందుకంటే అలాంటి చీడపురుగులు, సమాజాన్ని పట్టిన చీడపురుగులు వీళ్ళు. అలాంటి వాడు ప్రచారం, పైగా వాడు ఏమంటాడు దాంట్లో వెళ్ళి, నేను వెళ్ళి చూశానంటే పలకరించడానికి. ఎవడాడు బేగ్గా, ఈ బేగ్ ఎవడో నాకు తెలియదు, ఎవడో అన్నాడంట నేను సత్య అన్నవరపు ఏదో వేసుకున్నాడు ఫేస్బుక్లో. అవన్నీ నాకు తెలియదు, వాడి గురించి కంప్లైంట్ ఇస్తున్నాం. వీళ్ళని మామూలుగా సమాజం బుద్ధి చెప్పకూడదండి. వీళ్ళని సమాజం ఇలాంటి ఎవరికైనా సరే గుణపాఠం, చాటు నుంచి ఉడతూపులొద్దు, రండి ముందుకొచ్చి మాట్లాడిన సిద్ధంగా ఉన్నా. నా వేదిక ఇస్తాను, నేను మాట్లాడే చోట 25,000 మంది 20,000 మంది 10,000 నుంచి రకరకాల జనం వస్తారు విపరీతంగా. నా వేదిక మీద మాట్లాడే అవకాశం ఇస్తా, రండి ప్రజల్లో మాట్లాడదాం. లేదా ఇట్లా రండి మీడియా డిస్కషన్ పెడతాం ఏదైనా ఛానల్లోనూ, లేదా ఆల్ ఛానల్స్ మీట్ పెట్టి. రైట్, మీ టీవీనైనా ఆ ప్యానల్ ఈ ప్యానల్ పెడతాం. మీ టీవీ నైన్ కాబట్టి నేనేమన్నా మీ టీవీ నైన్కి పేడక ముందు మీరు ఒక క్షమాపణ చెప్పండి. ఫస్ట్ పాయింట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు చెప్తున్నానంటే నా ఇష్యూ కదా, నా బిజినెస్ ఏం పెరగదు. టీవీ నైన్లో ఒకటేశారు 230 కొలెస్ట్రాల్ ఉంది, వీడు పోతాడంటే ఒక అబద్ధ ప్రచారం, అక్కడ పేడకళ్ళాపి. రెండోది వెంకటరెడ్డి అనే ఆయనకి కిడ్నీ పోతుంది. ఖమ్మంలో వెంకటరెడ్డి ఆయనకి కిడ్నీ పోయింది నా విధానం వాడటం మూలంగా. కెమెరా పెట్టారు, ఏమంటే లాజిక్గా బుర్రలేనాడు ఎవడు లేడు, వాళ్ళ అబ్బాయి మీద పెట్టారు. ఏమండి నేను రామకృష్ణ గారు ఖమ్మం మీటింగ్ వెళ్ళానండి, నాకు షుగర్ తగ్గిందండి, నేను హ్యాపీ. నన్ను చూసి మా నాన్నగారు మొదలెట్టారండి, ఆయనకు ఆల్రెడీ ఒక కిడ్నీ పోయిందండి, ఆయన ఈ విధానం చేశారు, ఆయనకి ఇబ్బంది అయితే హాస్పిటల్కి వెళ్ళాం. వాళ్ళ అబ్బాయి కట్ చేస్తే ఆయన ముసలాయన, ఏమండి నా కిడ్నీ ఆల్రెడీ పోయిందండి, ఒక కిడ్నీ పోయింది, రామకృష్ణ గారు చేశాను, ప్రాబ్లం అయింది. ఆయన కిడ్నీ పోయిందని కన్ఫర్మ్ చేశాడు ఆల్రెడీ. వీళ్ళు యాంకరింగ్ పొద్దున్న సాయంత్రం వరకు నేను కూర్చోబెట్టాం, ఒక్కడనే 4 కూర్చోబెట్టి ముందు స్కెచ్ చేసి కూర్చోబెట్టి ఓపెన్గా యాంకరింగ్ ఏంటి, రామకృష్ణ గారికి కిడ్నీ పోయింది, వెంకటరెడ్డి కిడ్నీ పోయింది రామకృష్ణ గారి మూలన. ఆ పక్కన అతనే చెప్తున్నాడు. అంటే
నువ్వు కనిపించినట్టుగా చేస్తావంటే ఏమనుకోవాలి? ఇంకో విషయం, ఫోన్ కాల్ ప్రజలకు అందాలి. టీవీ నైన్లో జరిగింది నేను చెప్తున్నా, టీవీ నైన్లో జరిగింది నేను కూర్చున్న ఛానల్లో పబ్లిక్ ఫోన్ కాల్స్ మొత్తం ఆపేశారు, సెల్ మొత్తం దాచేశారు, ఒక ప్రింటెడ్ లిస్ట్ పుచ్చుకున్నారు, డాక్టర్ల దగ్గర ఇచ్చిన లిస్ట్ ఒకటి పుచ్చుకుని ఆ లిస్టు చేస్తున్నారు. ప్రజలు వెళ్ళి తిరగబడ్డారు, ప్రజలు వెళ్ళి టీవీ నైన్ స్టూడియో మీదకి వెళ్ళారు తిరగబడటానికి. స్టూడియోకి వెళ్ళి తిరగబడితే అప్పుడు ఆ రోజున ఇచ్చేశారు. మరి నిజం చెప్పాలంటే నాతో రవిప్రకాష్ గారు, రజనీకాంత్ మాట నాతో చాలా పాజిటివ్గా కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. మరి ఎందుకు పేడకలేకపోతే? మీరు నిజం మాట్లాడితే నిజం మాట్లాడండి. మీరు పవన్ కళ్యాణ్ ఆడుకోండి, జగన్ ఆడుకోండి, చంద్రబాబుని ఆడుకోండి, కేసీఆర్ని ఆడుకోండి. ఆడుకుంటాను మీకు ప్లేయర్లు బోల్డ్ మంది ఉన్నారు, శ్రీరెడ్డి అంటే బోల్డ్ మంది. ప్రజలు నేనేమన్నా స్వార్థం ఉంటే నన్ను చూపించి దాన్ని ఆడుకోండి. ఎలా ఆడుకుంటారండి మీరు బలి చేయడానికి? మీరెంత పవర్ఫుల్లో మీకంటే నేను పవర్ఫుల్. ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా కూర్చున్న లెక్క చేసుకోండి. జస్ట్ అంతే దర్శాలు గుర్తుపెట్టుకోండి. ఏమీ చేయలేరు మీరు. ఇలా ఇదా మీరు చేయాల్సింది? మీరు ఎలా ఇవ్వాలి చెప్పండి? ఎలా చేయాలి మీకు? రేపు నేను కూర్చుంటా నలుగురిలో, కూర్చోగానే 60 మంది డాక్టర్లు, వాళ్ళు ఎంబీబీఎస్ చదువుతారో వెటర్ ఏం చదువుతారో తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి నాకు మాట్లాడేస్తారు. తెలివితేటలు చూడండి, మీ మీడియా తెలివితేటలండి. గోగినేని బాబు గారు, రామకృష్ణ గారు ఈయన వైద్యంతో అన్ని రోగాలు ఇట్టా పోతాయి అంటున్నారండి. అంటే నా మాట అది కాదు, జీవనశైలి వ్యాధులు పోతాయంట. గోగినేని బాబు గారు కాదు, అక్కడ కూర్చొని ఎవరైనా అంటారు ఎట్టా అంటాడండి రామకృష్ణ గారు, అన్నీ ఎట్టా పోతాయండి, అటు చిటికేసినట్టు ఎట్టా పోతాయండి, ఎట్టా అంటాడండి అంటారు. అనగానే యూట్యూబ్లో ఎడ్డింగ్ అంటే సార్ రామకృష్ణ చీల్చి చండాడని గోగినేని బాబు గారు. ఆ ముందు వీళ్ళు అడిగిన పోసిన దిక్కుమాల కోసం అది ఉండదు. గోగినేని బాబు గారు అన్నమాట కరెక్టే, ఏమడిగితే అన్నాడు గోగినేని బాబు గారు, అది ఉండదు. మనం అడిగి రామకృష్ణ అన్నీ పోతాయంటే ఆ మాట సమాధానం చెప్పాడు. పాప ఆయన ఎందుకు తప్పు చెప్తాడు? ఆయన కూడా మిస్లీడ్ చేయటం. వీళ్ళు అక్కడ కూర్చుని మీరే రెఫరీగాడే కూర్చుని మీకు ఒక పక్క అనుకూలంగా చేస్తంటే ఇలాంటి ఉడతూపులు నేను చాలా చూశానండి. నేను వేరే అంటలా, నాకు వాళ్ళ మీద ఏమీ లేదు, వ్యక్తిగతంగా నాకేమీ లేదు. ఆ జరిగింది ప్రజలు తెలుసు. ప్రజలు ఎంత మండిపడ్డారో ఆ ఛానల్ మీద అనేది కింద మీరు నా డిస్కషన్ జరిగినప్పుడు కింద స్క్రోల్ చూడండి. ఇది ఎవరో కొట్టించలేరు. ఒక ఛానల్ జరిగినప్పుడు మీ టీవీ నైన్ మీద ఎన్ని సన్మాన పత్రాలు వచ్చినాయో ఆన్ రికార్డు ఇవాళ ఉన్నాయి మొత్తం చూడండి. నిజం చెప్పాలంటే మీడియా వ్యతిరేకించడం ఇక్కడ పెట్టాల. ఆయన టీవీ నైన్ డిస్కషన్ అన్నారు కాబట్టి టీవీ నైన్ ఏమీ లేదు, మళ్ళీ స్కెచ్ చేసి బొట్టేసి కూర్చుంటారు వాళ్ళు. రామకృష్ణ ఒకరిని కూర్చోబెడతారు, 6 డాక్టర్లు పెట్టేస్తారు టక్కుని. నాకు మాట్లాడే ఛాన్స్ ఎవరు? వాళ్ళే మాట్లాడేసి రామకృష్ణ అలా చెప్పేసి నేను అన్నయ్య చెప్పేసి రామకృష్ణ గురించి మాట్లాడాలంటే మీరు చెప్పాల్సి ఫస్ట్ ఒకటే చేయాలి, రామకృష్ణ మొత్తం చదివినాడే ఇక్కడ కూర్చోవాలని చెప్పాలి. ఇక్కడ కూర్చున్నాక అడుగుతారండి, రామకృష్ణ ఇంతకీ ఏం చెప్పాడు ఏం చెప్పాడు తెలియకుండా వచ్చావు నువ్వు ఇక్కడికి, ఏం చెప్పావు తెలియకుండా నువ్వు ఇక్కడికి వచ్చావా? అలాంటి వాళ్ళ నువ్వు పిలిచేది? ఏం చెప్పాడో చదివి రావాలి. నేను చదవనండి, నాకు అవసరం లేదు. రామకృష్ణ ఏం చెప్పాడు నాకు తెలియదు, కానీ రామకృష్ణ చెప్పేది అశాస్త్రీయం. ఎలా చెప్తావయ్యా నువ్వు? రామకృష్ణ చెప్పింది అశాస్త్రీయం అని చెప్పాలంటే రామకృష్ణ చెప్పేది చదవాలి. నువ్వు కాఫీ బాగుందో లేదో చెప్పాలంటే కాఫీ తాగి చెప్పాలి. కాఫీ కప్పును చూసి చెప్పా, కాఫీ ఇచ్చినాడు తలకాయ దూకోలేదు కాబట్టి కాఫీ బాగాలేదు, ఈ కాదు నువ్వు చెప్పాల్సి కహానీలు. మీరు ఇదా మీరు చేసేది? ఏమంటే లాజిక్ అండి. నేను సామాన్యుడిని, వైద్యంలో ఉండే లాజిక్కే మీకు ఇంత విడమని చెప్పినండి. మీ టీవీలో లాజిక్ నేను చెప్పలేనండి. నేను మీకంటే ముందు నా విషయాలు గుర్తుపెట్టుకోండి. మహా అయితే ఏంటండి, మనిషిని ఏదైనా సిద్ధం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు మనిషికి మ్యాక్సిమం ఉండేది లైఫ్. నేను లైఫ్ అంటే నాకు ఇంటర్వ్యూతో సమానం, గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్లో ఏం చెప్పండి, ప్రజలకి మేలు జరగకుండా ఇలాంటి మీరు కాపాడలేరు. మీరు రియలైజ్ అయ్యి నేను తప్పు చేశానని చెప్పండి, మీ ఛానల్కి వచ్చి నేను కూర్చుంటా, లేదా ఆల్ పార్టీ మీటింగ్ పెడతా. అట్టా నేనే బహిష్కరించిన సీన్లో మిగతా వాళ్ళు చేయగలను, నాకు అంత సీన్ లేదు. నేను కూడా మిమ్మల్ని అభిమానిస్తా. రవిప్రకాష్ గారు నేను వేరే అభిమాని. అసలు రజనీకాంత్ యాంకరింగ్ అది అంటే నాకు చాలా ఇష్టం. మీ తెలియదేమో చెబుతున్నా, టీవీ నైన్ ఛానల్లో యాంకరింగ్ ఫ్యామిలీ మెంబర్లు మొత్తం నా దగ్గర చేస్తున్నారు. మొత్తం అందరు ఫ్యామిలీ మెంబర్లు ఇప్పటికీ టచ్లో ఉన్నారు, అందరూ ఎవరికాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎందుకైనా మీరు ఇలా నెగిటివ్ చేయటం? మీరు కాన్సన్ట్రేట్ బోల్డ్ మంది ఉన్నారు, చేసుకోండి. మిగిలిన వాళ్ళు కూడా అదే చెప్తున్నానండి. లైవ్ మీరు ఛానల్ పెడితే క్వశ్చన్లన్నీ పబ్లిక్ తీసుకోవడం నమ్మకం మీ దగ్గర లేదు. ఆ నమ్మకం ఏమన్నా రెడీగా ఉన్నారు. ఆల్రెడీ కోట్ల మంది రీచ్ అవడానికి నేను సిద్ధపడ్డానికి ప్రతి ఊరికి వెళ్ళానండి. రాను రాష్ట్రాల్లో పెద్ద ప్రతి 3 రోజులకు కొట్టా ఉంది. ప్రతి చోటకి పబ్లిక్ ఏంటంటేనండి, వాళ్ళ జియో వాళ్ళ పుణ్యమంట, సోషల్ మీడియా పుణ్యమంట, యూట్యూబ్లో బాగా వెళ్ళిపోయినండి. నేను తీసుకున్న బలమైన జాగ్రత్త ఏంటంటే పబ్లిక్ రీచ్ అవడానికి ఏ మీటింగ్ చెప్పినా 7-8 గంటలకు చెప్తానండి. ఎక్కడ మీటింగ్ చెప్పినా అది యూట్యూబ్లో వచ్చి ఎవరు కన్ఫ్యూజ్ అవుతాడు, మొత్తం డీటెయిల్డ్గా అరటిపండు వచ్చినట్టు చెప్తానండి. మీరు ఏది చూసినా సరే యూట్యూబ్ చూస్తే అర్థమవుతుంది. ఇవాళ నేను అమెరికా నుంచి ఇస్తానండి, లక్షల మంది నేను రిపోర్ట్లు నేను చూపిస్తాను అమెరికా నుంచి. ఎక్కడ మీరు ఏ దేశం పడతారు చెప్పండి, ఆ దేశం నేను ఇస్తాను. డాక్టర్ల రిపోర్ట్లు నేను 1000 ఇస్తానండి. రిపోర్ట్లు రమ్మని చూస్తానండి ఎవరన్నా. ఏం ఊరిని ఆశామేషకండి, మీకు అందరూ తెలియదు సమాజంలో మీరు ఎన్ని తిరుగుతున్నారు, మీరు చుట్టలేదు చెప్పండి. రామకృష్ణ గారు డైట్ ఇంతమంది చేస్తున్నారు అనేది. మళ్ళీ ఇంకోటి చెప్తానండి, వీరమాచిన డైట్ నేను పెట్టలా. నా పెళ్ళే నేను 100 రూపాయలు చేస్తున్నాను. మళ్ళీ చెప్తాను మీకు, నా పెళ్ళే 100 రూపాయలు చేస్తున్నాను. నాకేమొస్తుంది చెప్పండి? మీ అందరూ చెప్పా, ఇవాళ ఇక్కడ కూర్చున్నా, నా బిజినెస్లో తిరుగుతుంది, నా కుటుంబాన్ని వదిలేసి నేను వీధిలో తిరుగుతున్నా. ఏమొచ్చింది నాకు చెప్పండి. మీరు పలానాది వచ్చింది, రామకృష్ణ గారు ఇండైరెక్ట్గా ₹1 వచ్చింది, పలానా ఫలితం ప్రయోజనం వచ్చింది అని చెప్పండి.
మీరు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష నేను సిద్ధంగా ఉన్నా. ఛాలెంజ్ చెప్పండి. రామకృష్ణ స్వార్థం అంటే చెప్పండి. సమాజం బాగుండాలనుకుంటే స్వార్థం. ఇప్పుడు వాళ్ళు అకస్మాత్తుగా బయలుదేరాలనుకుంటున్నారా? 69 సార్లు బ్లడ్ ఇచ్చా నేను ఈ రాష్ట్రంలో. మీకు తెలియదేమని 69 సార్లు బ్లడ్ ఇచ్చా. గత 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం మొత్తంలో నెల్లూరు నుంచి హైదరాబాద్ దాకా కొన్ని లక్షల మందికి రామకృష్ణ బ్లడ్ కావాలి పలానా నెగిటివ్ గ్రూప్ అంటే రామకృష్ణ 20 ఏళ్ళ నుంచి ఫోన్ చేస్తారు. నా పేరే బ్లడ్ రామకృష్ణ. ఐ క్యాంపులో నేను ప్రపంచ రికార్డు చేయించాను. 18,000 మందికి ఐవేల ఆపరేషన్ చేయించాను నేను. అట్లానే నేను చేసిన ఐ క్యాంప్స్ ప్రపంచంలో కూడా పెద్దవి. అమెరికా నుంచి డాక్టర్లు వచ్చి ఇక్కడికి వచ్చి చేసేవాళ్ళు. ఇది జిల్లాలో అందరికీ తెలుసు. నాగాలంకించినందుగా క్యాంపులు చేశాను. మా నాన్నగారు చచ్చిపోతే కళ్ళు డొనేట్ చేసి బాడీ మెడికల్ ఇచ్చాను. నేను ఆల్రెడీ నేను సర్వీస్లో ఉన్నాండి. సమాజం మా నాన్నగారు మా ఫ్యామిలీ దగ్గర మా నాన్నగారు చాలా గొప్ప ఆయనతో పోలిస్తే వీరమాచిన బాబు రాఘేంద్ర గారు ఆయనతో పోలిస్తే నేను చాలా తక్కువ. ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఆయన ఇవాళ పోయినా మా ఊళ్ళో చాలా గర్వంగా చెప్తారు ఆయన గురించి. చచ్చిపోయినాక నలుగురు తలుచుకోగలిగే అదృష్టం ఎవరు దక్కుతుందండి? ఆ అదృష్టం నాకు దక్కితే చాలు, ఇంకేం అవసరం లేదు. అదొక్కటే నా స్వార్థం, అంతమించేయలేదు. ఇంకా మీరు ఏమైనా క్వశ్చన్ అడిగి వెళ్తే అడగండి చెప్తాను.